Yes, Dada Falke Award. Yes, sir. దాదా ఫాల్కే అవార్డ్ ఐ థింక్ ఈరోజు దాదా ఫాల్కే గారికి సంబంధించిన డెత్ యానివర్సరీ. దాదా ఫాల్కే గారిని వచ్చేసి హీస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. భారతదేశానికి సంబంధించిన సినీ రంగ పితామహుడు అని చెప్పేసి, సినిమా పితామహుడు అని చెప్పేసి దాదా ఫాల్కే గారిని పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, ఆయన యొక్క డెత్ డే రోజు అతని గురించి స్మరించుకోవడం ఇట్స్ అ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, ఇండియన్ సినిమాని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకెళ్ళింది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనం చెప్పుకోవాలంటే రాజమౌళి గారు ఎలా అయితే కృషి చేస్తూ ఉన్నారో అలాగా మనకి 1994 ఆ టైంలో వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ అని చెప్పేసి దాన్ని తీసింది ఎవరు అంటే ఎస్ దాదా ఫాల్కే గారు అని చెప్పుకోవచ్చు అండి. ఎవరు అంటే ఎస్ దాదా ఫాల్కే గారు అని చెప్పుకోవచ్చు. ఎస్, అతను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ దాదా ఫాల్కే అవార్డు అనే దాన్ని ఎస్ ఎప్పటి నుంచి అందిస్తున్నారు? 1969 నుంచి అందించడం అయితే జరుగుతుంది. ఆ టైంలో ఫస్ట్ అందుకుంది ఎవరు? ఎస్ ఫస్ట్ రిసీవర్ అని అడిగితే మాత్రం వచ్చేసి ఎస్ ఫస్ట్ అందుకుంది ఎవరు అంటే ఎస్ దేవికా రాణి. ఆమె పేరేంటి? ఎస్ దేవికా రాణి అని చెప్పేసి ఆమె అందుకోవడం అయితే జరిగింది. అయితే ఈ అవార్డు ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 10 lakhs, 10 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంటుందండి. 11 లక్షలు అంటే మీకు ఏం గుర్తుండాలి? 11 అంటే మీకు ఏం చెప్పాను? ఓకేనా, 11 అంటే జ్ఞానపీఠ పురస్కారానికి సంబంధించి 11 లక్షల క్యాష్ ప్రైజ్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ అంటే దేవికా రాణి గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే దాదా ఫాల్కే అవార్డ్ 2025లో అనౌన్స్ చేశారు. కాకపోతే ఏ సంవత్సరానికి సంబంధించి? ఫర్ 2023, 2023వ సంవత్సరానికి సంబంధించే 2025వ సంవత్సరంలో అవార్డ్ నేమ్ అనేది అనౌన్స్ చేశారు. ఇది 2025కి సంబంధించింది కాదు, 2023వ సంవత్సరానికి సంబంధించి దాదా ఫాల్కే అవార్డ్ సినీ రంగానికి సంబంధించి అందించే అత్యున్నతమైన పురస్కారం. ఓకే, దాదా ఫాల్కే అవార్డు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. 2023వ సంవత్సరానికి సంబంధించి ఎవరికి అందించారు? ఎస్ మోహన్ లాల్ గారికి వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఎవరండి? మోహన్ లాల్. ఈయన ఏ ఇండస్ట్రీకి సంబంధించిన? ఆయన మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎస్, కేరళకి సంబంధించిన పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. మరి 2025 సంవత్సరానికి సంబంధించి ఎవరికి అందించారు? ఎస్ మిథున్ చక్రవర్తి అని చెప్పేసి అతనికి అందించడం అయితే జరిగింది. ఎస్ 54 మిథున్ చక్రవర్తి గారు వచ్చేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ అవార్డు నేమ్ గుర్తుపెట్టుకోండి ఎవరికి వచ్చింది. అంతకుముందు రైల్వే ఎగ్జామినేషన్లో ఏమడిగారు మనకి? ఎస్ దాదా ఫాల్కే అవార్డు ఏ కేటగిరీలో ఇస్తారు, ఏ రంగానికి సంబంధించి ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి అడిగారండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి ఎగ్జామినేషన్లో చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, దాదా ఫాల్కే అవార్డు అనేది సినిమా రంగానికి, ఎస్ ఏ రంగానికి? సినిమా రంగానికి సంబంధించి అందించడం అయితే జరుగుతుంది. ఎస్, ఇంతవరకు చూసుకున్నానా, బట్ పర్టికులర్గా అయితే మనకి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ విజ్ఞాన్ రత్న అవార్డ్స్. ఎస్, విజ్ఞాన్ రత్న అవార్డ్స్ దీనికి సంబంధించి శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజెస్ అనేవి ఉండేవి. ఏ అవార్డ్స్ ఉండేవి? శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్స్ అనేవి ఉండేవి. ఈ అవార్డ్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఈ అవార్డ్స్ అనేది స్టాప్ చేసేసారు. ఎప్పుడు? 2022వ సంవత్సరంలోనే అందించేసి 2023 నుంచి ఏం చెప్పారు అంటే ఎస్ అందించట్లేదులేండి, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి అందిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే 2023వ సంవత్సరంలో అనౌన్స్ చేసి 2024వ సంవత్సరంలో ఫస్ట్ టైం, ఓకేనా, మొట్టమొదటిసారిగా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి ఏ సంవత్సరంలో అందించారు? ఫస్ట్ టైం 2024వ సంవత్సరంలో అందించడం అయితే జరిగింది. ఏ సంవత్సరంలో అందించారు? 2024వ సంవత్సరంలో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ఫస్ట్ టైం అందించారు. మరి 2025లో ఎన్నో ఎడిషన్ అవుతుంది నాన్న? సెకండ్ ఎడిషనే కదా. ఎస్, సెకండ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, 2025కి సంబంధించి సెకండ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఈ 2025 సంబంధించి సెకండ్ ఎడిషన్ అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అనౌన్స్డ్ అంటే 2023లోనే, 2022తో ఆపేశారు. శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజెస్ అని చెప్పేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అందించే అత్యున్నతమైన పురస్కారాన్ని దాన్ని స్టాప్ చేయడం అయితే సరే. దీన్ని తీసేసి దీని ప్లేస్లో తీసుకొని వచ్చిందే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనొచ్చు.
ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ అనేది అయితే ఎన్ని కేటగిరీలో ఇస్తారు, ఎన్ని కేటగిరీస్ అంటే 4 కేటగిరీస్ అని చెప్పేసి చూసుకోండి. అందులో ఒక కేటగిరీ వచ్చేసి టీమ్ కేటగిరీ అంటాం, ఓకేనా, టీమ్ కేటగిరీకి సంబంధించి అందిస్తారు. ఇంకోటి విజ్ఞాన్ రత్న అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏంటి విజ్ఞాన్ రత్న? ఈ విజ్ఞాన్ రత్న అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ కేటగిరీ, అంటే జీవితకాలం వాళ్ళు సైన్స్కి సంబంధించి ప్రోత్సాహం చేసినందుకు గాను లైఫ్ టైం అచీవ్మెంట్ కేటగిరీలో అందించేది ఏంటి విజ్ఞాన్ రత్న అవార్డు అనేది అందించడం అయితే జరుగుతుంది. ఎస్, ఈ విజ్ఞాన్ రత్న అవార్డు అనేది జయంత్ విష్ణు నల్లీకర్ అని చెప్పేసి అతనికి 2025వ సంవత్సరానికి సంబంధించి విజ్ఞాన్ రత్న అవార్డు అనేది రావడం అయితే జరిగింది. విజ్ఞాన్ రత్న అవార్డు జయంత్ విష్ణు నల్లీకర్ యాజ్ అ పోస్ట్ థామస్లీ ఆయన మరణించారండి. అంటే పోస్ట్ థామస్లీ మరణాంతరం తర్వాత కూడా మనకి విజ్ఞాన్ రత్న అవార్డ్స్ అనేది అందిస్తారు అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంకొకటి విజ్ఞాన్ శ్రీ అంటాం. ఏ అవార్డు అంటారు? విజ్ఞాన్ శ్రీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇండివిజువల్ కేటగిరీలో అందిస్తూ ఉంటారు, అంటే వ్యక్తిగతంగా అవార్డు అనేది అందిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ యువ పురస్కార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే విజ్ఞాన్ యువ పురస్కార్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దీన్నే శాంతి స్వరూప్ యువ పురస్కార్ అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. అంటే ఎన్ని కేటగిరీస్ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అంతకుముందు 2025వ సంవత్సరంలో ఎండ్లో అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనకి ఇది అడిగాడు, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్స్ అని చెప్పేసి విజ్ఞాన్ రత్న అవార్డు అనేది ఇది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి ఎన్ని కేటగిరీలో ఇచ్చేవాళ్ళు అంటే 4 విభాగాల్లో అందించేవాళ్ళు. విజ్ఞాన్ రత్న ఒకటి, విజ్ఞాన్ శ్రీ ఒకటి, అలాగనే యువ అవార్డ్ అంటే 45 ఇయర్స్ కన్నా బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే యువ అవార్డు అనేది అందిస్తూ ఉంటారు. విజ్ఞాన్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విజ్ఞాన్ టీంకి వచ్చేసి ఈసారి అరోమా మిషన్ వాళ్ళకి వచ్చేసి అందించడం అయితే జరిగింది. మీరు అంత కష్టపడద్దు, మీకోసం మంచిగా ఒక టేబుల్స్ లాగా కూడా నేను తీసుకొచ్చాను. విజ్ఞాన్ రత్న అంటే జయంత్ విష్ణు నల్లీకర్ యాజ్ అ పోస్ట్ థామస్లీ మరణాంతరం తర్వాత ఇతనికి రావడం అయితే సరే. విజ్ఞాన్ శ్రీ వచ్చేసి ఎంతమందికి? 8 మందికి అందించారు. విజ్ఞాన్ యువ అంటే 14 మెంబర్స్కి వచ్చేసి అందించడం అయితే సరే. ఈసారి టీంకి సంబంధించి ఎవరికి అందించారు? అరోమా మిషన్ అని చెప్పేసి వీళ్ళకి అందించడం అయితే జరిగింది. ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ చూడండి 1+8 + 14 + 1 అని చెప్పుకోవచ్చు. మొత్తం యాడ్ చేయండి అన్న. ఎంత వస్తుంది? మొత్తం యాడ్ చేస్తే 24 ఏనా? 24 మెంబర్స్కి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి అందించడం అయితే సరే. ఇది తీసేసేయండి అన్న ఈ టైటిల్, ఓకేనా. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి ఎన్ని కేటగిరీస్లో అంటే 4 కేటగిరీస్. ఎంతమందికి అందించారు అంటే 24 మెంబర్స్కి వచ్చేసి అందించడం అయితే జరిగింది. సెకండ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ఎడిషన్ వచ్చేసి 2025వ సంవత్సరంలో అందించారు అని చెప్పేసి చూసుకోండి. అరోమా మిషన్ వాళ్ళకి రావడం అయితే జరిగింది. ఫస్ట్ టైం టీమ్ కేటగిరీ అంటే మనకి చంద్రయాన్ 3 మిషన్కి సంబంధించిన వాళ్ళకి ఈ అవార్డు అనేది అందించడం అయితే జరిగిందండి. ఈ పాయింట్ చూసుకోండి. దీనికి కూడా ఎలాంటి మానిటరీ బెనిఫిట్ అనేది లేదు, ఎలాంటి క్యాష్ ప్రైజ్ అనేది కూడా అందించట్లేదు. ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకున్నానా, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. ఇది మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ చూడండి నన్ను ఒకసారి మళ్ళీ. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన హైయెస్ట్ హానర్, ఓకేనా. జ్ఞానపీఠ అనేది దేనికి చెప్పాను? అది సాహిత్యానికి సంబంధించి లిటరేచర్కి సంబంధించిన హైయెస్ట్ హానర్. అలాగనే దాదా ఫాల్కే అవార్డు దేనికి సంబంధించింది? అది వచ్చేసి మనం చెప్పుకోవాలి అంటే సినీ రంగానికి సంబంధించిన హైయెస్ట్ హానర్. భారత రత్న దేనికి సంబంధించింది? అది భారతదేశానికి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ హానర్. అలా మీరు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి, ఓకేనా. ఇప్పుడు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్స్, ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ని డిస్కస్ చేయడానికి ముందు మనం ఒకసారి 1991, 1992కి ఒకసారి వెళ్ళొద్దామండి. 1991, 1992లో వచ్చేసి దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అని పిలిచేవాళ్ళు. ఖేల్ రత్న అవార్డ్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఈ అవార్డ్స్ని కాస్త ఇప్పుడు ఏం చేశారు? రీనేమ్ అంటే పేరు మార్చారు. రీనేమ్డ్ అంటే పేరు మార్చారు. ఏమని పేరు మార్చారు? మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్స్, ఖేల్ రత్న పురస్కార్ అని చెప్పేసి పేరు మార్చారు. మరి ఈ రీనేమ్ చేసింది ఎప్పుడు నానా? 2021లో పేరు మార్చడం అయితే జరిగింది, ఓకేనా. 2021వ సంవత్సరంలో దీనికి పేరు మార్చారు.
మరి సార్ మీరు ఈ టైంలో చెప్తున్నారు కదా, మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరండి? విశ్వనాథ్ ఆనంద్. ఎవరండి? విశ్వనాథ్ ఆనందన్ గారికి వచ్చేసి మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఈ అవార్డు ఎవరైతే విన్ అవుతూ ఉంటారు, ఇప్పుడేంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని పిలుస్తూ ఉన్నారు కదా, ఇది ఎవరైతే విన్ అవుతారో వీళ్ళకి క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తున్నారు? 25 లక్షలు క్యాష్ ప్రైజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. వీళ్ళకి మానిటరీ బెనిఫిట్ ఎంత ఉంది నాన్న? 25 లక్షలు అందిస్తున్నారు. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి ఎస్ ఈ అవార్డ్స్ ఎంత మందికి ఇచ్చారు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ ఎంతమందికి అంటే 4 అందించారండి. ఆ 4లో ఖచ్చితంగా మీరు నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎస్ ఖచ్చితంగా వీళ్ళ నేమ్స్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిందే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? డి గుకేష్ గారిని చూడండి. ఎస్ డి గుకేష్ చెస్కి సంబంధించి చెస్కి సంబంధించిన ఛాంపియన్షిప్ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ విన్ అయ్యారు కదా, అతనికి. అలాగనే మను బాకర్. మను బాకర్ గారు అంటే మీకు ఏం గుర్తుండాలి? ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్ లో ఏమొక రికార్డు క్రియేట్ చేశారు కదా నాన్న. ఏ రికార్డు క్రియేట్ చేశారు? ఒకే సీజన్ లో 2 మెడల్స్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ పర్సన్, ఫస్ట్ ఇండియన్ అన్నా కానీ మను బాకర్ గారు. ఒకే సీజన్ ఆఫ్ ఒలింపిక్స్ లో 2 మెడల్స్ విన్ అయ్యారు. ఒకటి టీమ్ కేటగిరీ, ఇండివిజువల్ కేటగిరీ, వ్యక్తిగతంగా. అలాగని టీమ్ కేటగిరీలో వచ్చేసి ఒలింపిక్స్ లో ఒకే సీజన్ లో 2 మెడల్స్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని అడిగితే మాత్రం మను బాకర్ గారు. ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్ అండి, ఆ పాయింట్ కూడా చూసుకోండి. 2024 అంటే సమ్మర్ ఒలింపిక్సే. 2026 ఇప్పుడు ఏం జరుగుతుంది? వింటర్ ఒలింపిక్స్ జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సార్ ఒలింపిక్స్ అన్నారు కదా, సమ్మర్ ఏంటి వింటర్ ఏంటి అని చెప్పుకో, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు నా. ఇన్ జనరల్ గా జరిగేదాన్ని మనకి సమ్మర్ ఒలింపిక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. 2024 ప్యారిస్ లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ 2028 లాస్ ఏంజల్స్ లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 2036 ఇండియా ఒలింపిక్స్ హోస్ట్ చేయాలి అని చెప్పేసి రెడీ అవుతుంది. ఓకేనా? 2030 ఇండియా ఏ గేమ్స్ హోస్ట్ చేస్తుంది? ఓకేనా? కామన్వెల్త్ గేమ్స్ అనే వాటిని హోస్ట్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు ఎప్పుడు 2010 వచ్చేసి మనం కూడా ఐ థింక్ అప్పుడు హోస్ట్ చేసామండి. ఓకేనా? మను బాకర్ గారు ఈమెంటి షూటింగ్ విభాగానికి సంబంధించి ఈమెకి వచ్చింది. ఇందాక మీకు చెప్పాను ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి, గుర్తున్నాడా? ప్రవీణ్ కుమార్ గారికి పద్మశ్రీ వచ్చింది అని చెప్పా. ఓకేనా? అక్కడ మళ్ళీ ఇక్కడ చెప్తాను నానా అని చెప్పాను. 2026 సంవత్సరానికి సంబంధించి పద్మశ్రీ అందుకుని ఎవరు? ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారుగా. ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదండి. అతను ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ప్రవీణ్ కుమార్ వచ్చేసి పారా అథ్లెట్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఈయన హాకీకి సంబంధించిన ఆయన. హర్మన్ ప్రీత్ కౌర్ అంటే ఆమె ఎవరు? ఆమె క్రికెట్కి సంబంధించి. వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదు, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. హర్మన్ ప్రీత్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఆమె కౌర్ అంటేనేమో క్రికెట్, ఓకేనా? సింగ్ అంటే మాత్రం వచ్చేసి హాకీ అని చెప్పేసి చూసుకోండి. మేజర్ ధ్యాన్ చంద్ గారు కూడా హాకీకి సంబంధించే కదా, ఆయన విజార్డ్ ఆఫ్ హాకీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదండి. అలా మీరు ఒక్కసారి లింక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? హర్మన్ ప్రీత్ సింగ్. ఓకే, వీళ్ళ నలుగురికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా? క్లియరా? ఒక్కొక్కరికి ఎంత క్యాష్ ప్రైజ్ 25 lakhs వచ్చేసి అందించడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి నాన్న, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి ఫస్ట్ టైం 1991-92 తీసుకొని వచ్చారు. దీన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవాళ్ళు. 2021 దీని పేరు మార్చడం అయితే జరిగింది. వీళ్ళని చూసుకున్నానా? మను బాకర్ గారు ఒలింపిక్స్ కి సంబంధించి ఒలింపిక్స్ మెడల్ 2 పట్టుకున్నారు కదా, ఆమెకు 2 వచ్చాయి కాబట్టి ఆమె 2 పట్టుకున్నారు. గుకేష్ గారు చూడండి, చెస్ కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. యంగెస్ట్ పర్సన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years వచ్చేసి అతను విన్ అయ్యారు అని చెప్పేసి కూడా మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసింది. హర్మన్ ప్రీత్ సింగ్ గారు ఉన్నారు కదండి, హాకీకి సంబంధించి కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. 2024 హాకీ టీం అనేది బ్రాంజ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అంతకుముందు కూడా బ్రాంజ్ మెడల్ వచ్చేసి హాకీ టీం అనేది విన్ అయింది. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ప్రవీణ్ కుమార్ గారు వచ్చేసి పారా అథ్లెట్. ఈ మను బాకర్ గారు పక్కన పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్ అనా? అర్థమైందా? ఇది కూడా స్పోర్ట్స్ కి సంబంధించి అందించే అత్యున్నతమైన పురస్కారం అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ అవార్డ్స్ అంటామండి. ఇక్కడ ఏవైతే ఇచ్చానో ఇవి ఖచ్చితంగా మీరు ఒకసారి రిఫర్ చేయాల్సిందే. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీటిని చూసుకొని వెళ్ళండి.
వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ ఎవరు? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండడం అయితే జరిగింది. ఇండియాస్ బెస్ట్ బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ. రీసెంట్ గా 100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని క్రాస్ చేసిన బ్యాంక్ ఏంటి? ఎస్బీఐ. ఇండియాకి సంబంధించిన బెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అన్న ఎస్బీఐ అనేది గుర్తుండాలండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1955. దీనికన్నా ముందు ఇంపీరియల్ బ్యాంక్ అంటాం కదా, 1921లో ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని రీనేమ్ చేయడం అయితే జరిగింది. 1955లో దాన్ని ఇంపీరియల్ బ్యాంక్ కాస్త నేషనలైజేషన్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అంటే ఎస్బీఐ గుర్తుండాలి. వరల్డ్స్ బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్ అంటే ప్రపంచంలోనే అతి ఉత్తమమైన కోఆపరేటివ్, సహకార సంఘం అని అడిగితే కోఆపరేటివ్ అంటే ఏం గుర్తుండాలి? కోఆపరేటివ్ సొసైటీ అంటే అమూల్ గుర్తుండాలి. సెకండ్ వచ్చేసి ఏంటి? ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ అనే సెకండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి డిస్కస్ చేశాను, గుర్తున్నాయా? ఆ రెండింటిని ఒకసారి మళ్ళీ మీరు లింక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. బాల్డన్ డి ఆర్డో అవార్డ్ అని చెప్తూ ఉంటాము ఫుట్బాల్ కి సంబంధించి. ఈసారి ఎవరికి వచ్చింది అంటే ఓస్మానే డెబిల్లే అని చెప్పేసి ఫ్రాన్స్ కి సంబంధించి. ఉమెన్స్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఐతానా బొమ్మాటి అని చెప్పేసి ఈమెకు రావడం అయితే జరిగింది, స్పెయిన్. మీ లోకల్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. మారియా కొరీనా మచ్చడో అని చెప్పేసి వెనిజులా దేశానికి సంబంధించిన పర్సన్. ఈమెకి ఏ అవార్డు వచ్చిందండి? ఈమెకు వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాలి అంటే నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి రావడం అయితే జరిగింది. ఏ సంవత్సరానికి సంబంధించి? 2026వ సంవత్సరానికి సంబంధించి. ఈమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. వెనిజులా దేశానికి సంబంధించిన ఈమె అపోజిషన్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా? అలాగనే ఈక్వేటర్ ప్రైజ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దీన్నే నోబెల్ ప్రైజ్ ఫర్ బయోడైవర్సిటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకే, బీబీ ఫాతిమా అని చెప్పేసి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఇండియాకి సంబంధించి కర్ణాటకకి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, వీళ్ళు విన్ అవ్వడం అయితే జరిగింది. ఈమె నేమ్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నా తెలుగు మీడియం వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న, మీకోసం ఎక్స్పెషల్ గా తెలుగులో కూడా నేను ఈ టేబుల్స్ అనేది తీసుకొని వచ్చాను. మీ ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ టేబుల్స్ ఒకసారి చూసుకోండి, ఇవి కూడా ఒకసారి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయండి. మాక్సిమం ఏవైతే అవార్డ్స్ అనేవి ఉన్నాయో లాస్ట్ 1 yearకి సంబంధించి అన్ని తీసుకొని వచ్చాయండి, ఓకేనా? కొంచెం టైం అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూసుకోండి. గ్లోబల్ కి సంబంధించిన ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫుడ్ అండ్ పీస్కి సంబంధించి 2025కి సంబంధించి నైజీరియాకి సంబంధించిన వ్యక్తికి రావడం అయితే జరిగింది. అతన్నే ఆండెలే అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మీకు మొత్తం చూసుకుంటే మొత్తం అయినా గుర్తుపెట్టుకోండి, లేదు అంటే అట్లీస్ట్ నామినల్గా ఒక నేమ్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? మీరు మొత్తం గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్ అక్కడ ఎగ్జామినేషన్లో అడిగారు, చూసిన వెంటనే మీరు స్ట్రైక్ అయ్యేలాగా చూసుకోండి, ఓకేనా? గోల్డెన్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి ఎవరికి వచ్చింది అంటే చాలా ఇంపార్టెంట్. రెమోనా పెరేరియా అని చెప్పేసి ఇండియన్ పర్సన్కి రావడం అయితే జరిగింది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన పాపులేషన్ ప్రైజ్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనాభా అవార్డ్ పాపులేషన్ ప్రైజ్ అనేది ఎవరు విన్ అయ్యారు అంటే వర్షా దేశపాండే గారికి రావడం అయితే జరిగింది. ఛాంపియన్షిప్ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి దానికి వర్క్ చేసినందుకు గాను ఆమెకు రావడం అయితే జరిగింది. ఆమె మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగనే ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ పొలిగ్రాస్ మ్యాజిక్ అవార్డ్ అని చెప్పేసి ఎవరు విన్ అయ్యారు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఇండియన్ అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. దీపికా షెరావత్ అని చెప్పేసి ఈమెకు రావడం అయితే సరే. ఫస్ట్ ఇండియన్ టు విన్ ది ఆస్కర్ ఆఫ్ ది మ్యూజిషియన్ అవార్డ్ అంటే సుహానీ షా, ఆమె పేరు సుహానీ షా అని చెప్పేసి ఈమె విన్ అవ్వడం అయితే జరిగింది. దీపికా షెరావత్ గారి కంటే ఇంకా ఏమొచ్చింది, మెజిషియన్ స్కిల్ అవార్డు రావడం అయితే జరిగింది. ఈమెకేంటి ఫస్ట్ ఇండియన్ ఆస్కర్ ఫర్ ది మెజిషియన్ అవార్డ్ అంటే షహానీ షా అని చెప్పేసి ఈమె విన్ అవ్వడం అయితే జరిగింది. ఈమె నేమ్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అబెల్ ప్రైజ్ అంటే మసాకి కసివరా మ్యాథమెటిక్స్ సంబంధించిన హైయెస్ట్ ప్రైజ్ అని చెప్తూ ఉంటారు. ప్రిజెక్టర్ ప్రైజ్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ కి సంబంధించి అందిస్తూ ఉంటారు. అది ఎవరికి వచ్చింది, లియు జైకున్. మన వాళ్ళు సింపుల్ గా లెగ్ పీస్ అని పిలుస్తూ ఉంటారండి, కొంతమంది లిబ్బామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. లియు జైకున్ అతనికి రావడం అయితే సరే, ఆయన చైనాకి సంబంధించి. మసాకి కసివరా అంటే అబెల్ ప్రైజ్ అని చెప్పేసి చూసుకోండి. అబెల్ ప్రైజ్ ఫస్ట్ ఇండియన్ ఎవరు, శ్రీనివాస వరదన్ అని చెప్పేసి అతను విన్ అవ్వడం అయితే జరిగింది. అతను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఒకసారి తెలుగులో కూడా ఉన్నాయి నాన్న, ఈ తెలుగులో కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. మీకు ఒకసారి పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్ లో ఒకసారి ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ అర్జున అవార్డ్స్ వచ్చేసి మనకి
రీసెంట్గా అయితే రాలేదు. ఓల్డ్వే నేను ఒకసారి చెప్తున్నా అండి, రీసెంట్గా మనకి 2026కి సంబంధించి రాలేదు. ఐ థింక్ ఆగస్ట్ మంత్కి సంబంధించి వస్తాయండి. ఓకేనా, ఆగస్ట్ మంత్లో మనకి 29th ఆగస్ట్ వచ్చేసి ఏ డే అండి, నేషనల్ స్పోర్ట్స్ డే ఉంది కదా, అప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉండే. అందుకోసం మీరు ఆల్రెడీ ఇవి చదువుకున్నాయి. ఇకనా ఇవి నేను అంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఓకే, ఇవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. అర్జున అవార్డ్ లైఫ్ టైం కేటగిరీ ఉంటుంది, రెగ్యులర్ కేటగిరీ ఉంటుంది. లైఫ్ టైం కేటగిరీకి సంబంధించి చెప్పుకోవాలంటే సుచా సింగ్ అథ్లెట్, అలాగనే మురళీకాంత్, మురళీకాంత్ పాటేకర్ అని చెప్పేసి పారా స్విమ్మర్. ఇతని గురించి మీకు ఎప్పుడైనా డిమోటివేట్ అయితే ఇతని లైఫ్ హిస్టరీ మీద ఒక మూవీ ఉంటుందండి. ఓకేనా, ఆ మూవీ చూడండి, నిజంగా ఎన్ని ట్విస్టులు ఉంటాయంటే ఆయన లైఫ్లో అన్ని ట్విస్టులు ఉంటాయండి. ఓకేనా, మురళీకాంత్ పాటేకర్ అని చెప్పేసి ఆ సినిమా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. పారా స్విమ్మింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ విన్ అయిన ఫస్ట్ పర్సన్ అండి. నిజంగా హెడ్కి ఇంజూరీ అయినా కానీ ఆయన దాన్ని కూడా లెక్క చేయకుండా నిజంగా ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి మెడల్ రావాలి అని చెప్పేసి వర్క్ చేసి అంటే ఫైనల్గా అతనికి ఆ మెడల్ అనేది కూడా రావడం అయితే జరిగింది. చాలా వరకు కూడా హిస్టరీలో మనకి మర్చిపోతూ ఉంటాము. అందుకోసం అతని పేరు మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి అతన్ని గుర్తు చేసుకుంటూ అతనికి అర్జున అవార్డు అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేసిందండి. ఓకేనా, నెక్స్ట్ క్రీడా రంగానికి సంబంధించి అత్యున్నతమైన పురస్కారం ఇది లైఫ్ జీవిత కాలానికి సంబంధించి సుచాతా సింగ్ ఒకళ్ళు, మురళీకాంత్ రాజారాం పాటేకర్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగనే ద్రోణాచార్య అవార్డ్ ఇది వచ్చేసి మనకి కోచెస్కి ఇస్తారండి. ఇది ఎవరికి ఇస్తారు, కోచెస్కి అందించడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ కేటగిరీ, లైఫ్ టైం కేటగిరీ. మురళీధరన్ అని చెప్పేసి లైఫ్ టైం కేటగిరీ, మురళీధరన్ అని చెప్పేసి లైఫ్ టైం కేటగిరీ, బ్యాడ్మింటన్ కి సంబంధించిన కోచ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అర్మాండో ఆంజెలినా స్కొలాకో అని చెప్పేసి ఫుట్బాల్ కి సంబంధించిన కోచ్. వీళ్ళిద్దరికి వచ్చేసి లైఫ్ టైం కేటగిరీలో రావడం అయితే జరిగింది. దీపాలి దేశపాండే, సందీప్ సాంగ్వన్ అని చెప్పేసి సుభాష్ రాణా. వీళ్ళ ముగ్గురికి వచ్చేసేమో ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో వచ్చింది. ఇవి ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి వర్క్ ఆన్ చేయండి అన్న, ఇవి లాస్ట్ టైం చెప్తున్నాను, రీసెంట్ ఇవి రాలేదు. ఓకే, తెలుగు వాళ్ళు కూడా ఒకసారి, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్. ఈ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ అనేది 2024వ సంవత్సరానికి సంబంధించి రామ్ వి సుతార్ గారికి రావడం అయితే జరిగింది. ఈ రామ్ వి సుతార్ గారు రీసెంట్గా మరణించారండి, అతను ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఇతను రామ్ వి సుతార్ గారు అంటే రామ్ వి సుతార్ గారు అంటే మీకు ఖచ్చితంగా ఒక స్టాచ్యూ గుర్తుండాలి అండి. ఆ స్టాచ్యూ పేరేంటి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఏ స్టాచ్యూ గుర్తుండాలి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకేనా, ఎవరిది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆపరేషన్ పోలోకి సంబంధించిన బిహైండ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి హెడ్ గా వ్యవహరించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అతనికి సంబంధించిన స్టాచ్యూ, వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ డిజైన్ చేసింది రామ్ వి సుతార్ గారు. రామ్ వి సుతార్ గారు వచ్చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. అంత గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అండి. చీఫ్ ఆర్కిటెక్టర్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే రామ్ వి సుతార్ గారు గుర్తుండాలి. అతను రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఇతనికి మహారాష్ట్ర భూషణ్ అవార్డు లాస్ట్ ఇయర్కి సంబంధించి అందించారు. మహారాష్ట్రకి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2024కి సంబంధించి అందించడం అయితే జరిగింది. ఈయన స్కల్ప్చర్ అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్. ఇతనికి పద్మశ్రీ 1999లో వచ్చింది, పద్మభూషణ్ 2016లో రావడం అయితే జరిగింది. ఇతను ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఇతనికి సంబంధించిన పద్మశ్రీ, పద్మభూషణ్ చూసుకోండి, మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది చూసుకోండి. చీఫ్ ఆర్కిటెక్టర్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించింది అని చెప్పేసి చూసుకోండి. ఇక్కడ స్టాచ్యూస్ లో చెప్పుకోవాలంటే ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ గుర్తుండాలి. ఒకళ్ళు ఎవరు, అరుణ్ యోగిరాజ్ అని చెప్పేసి ఒకతున్నారు. అరుణ్ యోగిరాజ్ గారు అంటే ఏంటి, బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయోధ్యలో డిజైన్ చేసింది ఎవరు అంటే అరుణ్ యోగిరాజ్ గారు. ఈయన దేన్ని డిజైన్ చేశారు, ఈయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, నేషనల్ యూనిటీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, 31st అక్టోబర్. ఆ రోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన బర్త్ యానివర్సరీ. లాస్ట్ ఇయర్కి వచ్చేసి 150 years ఆఫ్ బర్త్ యానివర్సరీ అనేది కూడా సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, తెలుగులో కూడా మెన్షన్ చేశాను, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నాను. నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ అంటున్నారు. ఇక్కడ మీరు పాతవి కానీ ఏవి చూసినా కానీ 13 కనపడతాయి. ఇంకొన్ని చోట్ల మీరు రిఫర్ చేస్తే ఇంకా పాత వాటికి వెళ్తే 11 కనపడతాయి.
ఈ 11 తర్వాత 2 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించడం అయితే జరిగింది. అందులో మనం చెప్పుకోవాలంటే కప్పాడ్ అండ్ చహల్ బీచ్. ఇవి ఎక్కడున్నాయి? కేరళ రాష్ట్రంలో ఉన్నాయండి. నేను తిట్టట్లేదు నాన్న, ఆ పేర్లు ఎలా ఉన్నాయి. కపాడ్ ఒకటి, చహల్ బీచ్ అని చెప్పేసి ఎక్కడున్నాయి అవి? కేరళ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఈ రెండింటిని యాడ్ చేసి ఎన్నయ్యాయి? 11 + ఓకే 2 అంటే 13 బీచెస్ వచ్చాయండి. ఈ 13 కాస్త మళ్ళీ రీసెంట్గా ఒక 5 బీచెస్కి 5 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించడం అయితే జరిగింది. అంటే మొత్తం ఎన్నయ్యాయి? 18 అవ్వడం అయితే జరిగింది. 18 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ అనేది లభించడం అయితే జరిగింది. ఈ స్టేటస్ ఎవరిస్తారు? ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూట్, ఇది ఎక్కడుంది? డెన్మార్క్లో ఉందండి. ఎక్కడుంది ఇది? డెన్మార్క్లో ఉండడం అయితే జరిగింది. 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇన్స్టిట్యూషన్ అనే వాళ్ళే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందించడం అయితే జరుగుతుంది. ఒక బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వస్తే దాని వ్యాలిడిటీ ఎంత? 1 ఇయర్ మాత్రమే ఉంటుందండి. 1 సంవత్సర కాలం వరకు మాత్రమే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏం చేయాలి? రెన్యువల్ చేయాలి. అంటే ఏవైతే సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయో అవన్నీ మళ్ళీ శాంపుల్స్ తీసుకెళ్ళి టెస్ట్ చేసుకొని వాటర్ క్వాలిటీ అలాగనే డస్ట్కి సంబంధించి అంతా కూడా ప్రాపర్గా ఉంది అని చెప్పేసి టెస్ట్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. మరి ఈ 5 ఉన్నాయి కదా, శ్రీవర్ధన్ అని చెప్పేసి అదొకటి, నవగావ్ అని చెప్పేసి అదొకటి, పార్నాగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. అలాగనే మనకి లుహగర్ లడగర్ అని చెప్పేసి ఒకటి ఉన్నాయండి. ఈ 5 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. శ్రీవర్ధని ఒకటి, నవగావ్ అని చెప్పేసి అదొకటి. అదొకసారి క్లారిటీగా చూసుకోండి. దానితో పాటు గుహగర్ లడగర్ ఒకటి, పార్నాగ్ అని చెప్పేసి ఈ 5 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభించడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ కూడా లిస్ట్ ఇచ్చాను, ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. ఆల్రెడీ రిషికొండ బీచ్కి సంబంధించి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రెన్యువల్ చేసుకున్నారు. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే ఈ కోవలం బీచ్ కూడా రీసెంట్గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రెన్యువల్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. ఒడిశాలో ఏదో బీచ్ ఉంటుందండి, ఈ గోల్డెన్ బీచ్ కూడా రీసెంట్గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రెన్యువల్ చేసుకోవడం అయితే జరిగింది. వీళ్ళకి మళ్ళీ 1 ఇయర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. చహల్ ఒకటి, కపాడ్ ఒకటి, చహల్, ఇవి మహారాష్ట్రకి సంబంధించి 5. అయితే హైయెస్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ ఎక్కడున్నాయి? మహారాష్ట్రలోనే 5 ఉండడం అయితే జరిగింది. లాస్ట్ ఇయరే 5 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ స్టేటస్ అనేది లభించడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రామన్ మెగసెస్ అవార్డ్, ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. 1958లో 1958వ సంవత్సరంలో రామన్ మెగసెస్ అవార్డ్ అనేది ఫస్ట్ టైం అందించడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది రామన్ మెగసెస్ అవార్డ్, అంటే మొదటి భారతీయ పౌరుడు అని అడిగితే ఫస్ట్ రామన్ మెగసెస్ అవార్డ్ అందుకుంది ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. ఎవరండి? ఆచార్య వినోబా భావే అని చెప్పేసి ఇతను అందుకోవడం అయితే జరిగింది. భూదాన్ గంగోత్రి మూవ్మెంట్ లో కూడా ఆచార్య వినోబా భావే గారు మహాత్మా గాంధీ గారి తరఫు నుంచి వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. రామన్ మెగసెస్ అవార్డ్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే 67th ఎడిషన్ ఆఫ్ రామన్ మెగసెస్ అవార్డ్ అనేది ఫైనల్ గా 2025వ సంవత్సరానికి సంబంధించి అందించడం అయితే సరే. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే 67ది చాలా ఇంపార్టెంట్. ఫర్ ది ఫస్ట్ టైం భారతదేశానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ కి, ఒక సంస్థకి రామన్ మెగసెస్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. రామన్ మెగసెస్ అవార్డు ఇప్పటిదాకా భారతదేశానికి సంబంధించి ఏ సంస్థ కూడా రామన్ మెగసెస్ అవార్డు విన్ అవ్వలేదు. అయితే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఎడ్యుకేట్ గర్ల్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా రామన్ మెగసెస్ అవార్డు అనేది అందుకోవడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో రామన్ మెగసెస్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సఫీనా హుస్సేన్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆర్గనైజేషన్ టు రిసీవ్ దిస్ అవార్డ్ అని చెప్పేసి చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగనే షహీనా అలీ, ఈమె పేరేంటి? సఫీనా హుస్సేన్.
సఫీనా అలీ అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయడానికి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారండి. సఫీనా అలీ అని చెప్పేసి మాల్దీవ్స్కి సంబంధించిన పర్సన్ ఈ ఎన్వైరన్మెంటల్ వర్క్ సంబంధించి అందుకోవడం అయితే సరే. ఫస్ట్ ఏంటి, ఎడ్యుకేట్ కావాలని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషను, సఫీనా అలీ అని చెప్పేసి మాల్దీవ్స్కి సంబంధించిన పర్సన్, అలాగానే ఇక్కడ ఫ్లావియానో ఆంటీనియో అని చెప్పేసి ఇతను ఫిలిప్పైన్స్కి సంబంధించిన పర్సన్. వీళ్ళ ముగ్గురికి అంటే రామన్ మెగసిస్ అవార్డు ఈసారి 2025 సంవత్సరానికి సంబంధించి ముగ్గురికి అందించడం అయితే జరిగింది. వీళ్ళ నేమ్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఫ్లావియానో ఆంటోనియో అంటే ఫిలిప్పైన్స్కి సంబంధించి, సఫియానా అలీ అంటే మాత్రం వచ్చేసి మాల్దీవ్స్కి సంబంధించి, అలాగనే ఎడ్యుకేట్ గర్ల్స్ అంటే ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ వీళ్ళకి లభించడం అయితే జరిగింది. ఓకేనా, ఇవి ఒక్కసారి క్లారిటీగా చూసుకున్నానా, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకోండి. ఎడ్యుకేట్ గర్ల్ అని చెప్పేసి వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్ అని చెప్పేసి అవార్డు అందుకున్న మొదటి భారతీయ సంస్థ. ఇది కూడా ఇంపార్టెంట్. సహీనా అలీ అని చెప్పేసి మాల్దీవ్స్ కి సంబంధించిన పర్సన్ లేడీ. ఫ్లావియానో ఆంటోనియో. మీకు పేరు మొత్తం గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింపుల్ గా అయినా ఆ ఫ్లావియానో ఆంటోనియో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. స్వచ్ఛ సురక్షణ్ అవార్డ్ 2024-25 కి సంబంధించి 2025 సంవత్సరంలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది 9th ఎడిషన్. 8 times యాజ్ అ కాన్సిక్యూటివ్ గా ఇండోర్ అనేది టాప్ ప్లేస్ లో ఉండడం అయితే సరి. మరి ఇండోర్ అంటే మీకు లాస్ట్ క్లాస్ లో ఒకటి చెప్పా, ఇండోర్ ఒకటి, ఉదయ్పూర్. ఇండోర్, ఉదయ్పూర్ ఈ రెండింటిని ఏ సిటీస్ అని పిలుస్తున్నారు? వెట్లాండ్ సిటీస్, చిత్తడి నేలల నగరాలు అని పిలుస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేశా. వెట్లాండ్ సిటీస్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. గుర్తుందా లేదంటే మళ్ళీ ఎగిరిపోయిందా అండి? ఈ పాయింట్ గుర్తుందా? ఇది చూసుకోండి. అలాగని ఈ ఇండోర్ అనేది స్వచ్ఛ సురక్షణ్ అవార్డ్స్ లో చెప్పుకోవాలి అంటే టాప్ ప్లేస్ లో 8 times యాజ్ అ కాన్సిక్యూటివ్ గా ఉండడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. హ్యావింగ్ 10 lakhs పాపులేషన్ కి సంబంధించి ఇండోర్ మధ్యప్రదేశ్ కి సంబంధించి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సూరత్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉండడం అయితే సరే. అడిగితే ఇదే అడుగుతాడు. ఎవరు ఈ అవార్డ్స్ ఇస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు వచ్చేసి అందించడం అయితే జరుగుతుంది. ఇండోర్ అంటే మీకు ఏమేమి గుర్తుండాలి? అయితే ఇండోర్ ని వెట్లాండ్ సిటీ అని పిలుస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. హైయెస్ట్ నోటా ఓట్స్ కూడా పోలైంది ఎక్కడ? మోర్ దాన్ 2 lakhs ప్లస్ నోటా ఓట్స్ పోలైంది ఎక్కడ? ఇండోర్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పుకోవచ్చు అండి. ఎక్కడ? ఇండోర్ కాన్స్టిట్యుయెన్సీ. ఫస్ట్ పీపీపీ మోడల్లో మనకి గ్రీన్ కి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించిన బయో ప్లాంట్ అనేది కూడా అక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఇండోర్ కి సంబంధించి ఫస్ట్ బెగ్గింగ్ ఫ్రీ సిటీ అన్నా కానీ ఇండియాకి సంబంధించి ఇండోర్ ని వచ్చేసి పిలుస్తూ ఉంటారండి. సెకండ్ అంటే భోపాల్ అనేది గుర్తుండాలి. ఇక్కడ మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇండోర్, సూరత్, నావీ ముంబై, విజయవాడ వచ్చేసి 4th place లో ఉంది. తెలుగు స్టేట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు విజయవాడ మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ సంబంధించి 4th place లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇది ఒకసారి చూసుకోండి. 50,000 నుంచి 3 lakhs పాపులేషన్ లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తిరుపతి అనేది సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఆ పాయింట్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. 3 lakhs to 10 lakhs కి సంబంధించి నోయిడా ఫస్ట్ ప్లేస్, చండీగఢ్ వచ్చేసి సెకండ్ ప్లేస్, మైసూర్ వచ్చేసి 3rd place. ఈ రెండే చూసుకోండి కానీ బట్ మిగిలినవి మనకు అవసరం లేదు. ఓకేనా, ఈ రెండు చూసుకోండి. మీకు ఒకవేళ ఇంకా టైం ఉంది అంటే ఇందులో ఫస్ట్ చూసుకోండి. 50,000 to 3 lakhs అంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, 20 to 50,000 అంటే వీటా అని చెప్పేసి, లెస్ దాన్ 20,000 కి సంబంధించి పంచ్ గని ఇవి ఉండడం అయితే జరిగింది. ఇవి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగానే కొన్ని అవార్డ్స్ అనే వాటిని కూడా మళ్ళీ 1 word లైన్ కింద ఇక్కడ మెన్షన్ చేశాను. ఇందాక ఎలా అయితే వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ కన్స్యూమర్ బ్యాంక్ అని చెప్పేసి ఎస్బీఐకి సంబంధించి ఎలా అయితే డిస్కస్ చేశామో, ఇక్కడ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ వాళ్ళు ఎవరికి అందించారు అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రావడం అయితే సరే. ఇదే క్వశ్చన్ అడిగాడండి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో. అడిగారు మీకు 1200 క్వశ్చన్స్ అని చెప్పేసి నేను లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ నేను ఇచ్చా. ఓకేనా, ఇదే క్వశ్చన్ యాజ్ టీజ్గా అడిగాడు. అంత ఇంపార్టెంట్, అది చూసుకోండి ఒకసారి. మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ రామ్ సుతార్ ఇప్పుడే డిస్కస్ చేసాం. వెట్లాండ్ వైస్ యూజ్ అవార్డ్ ఇది కూడా ఎన్టీపీసీలో అడగడం అయితే జరిగింది. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో అడిగారు. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సంబంధించి కీ ఆఫ్ లెబనాన్ అవార్డు అనేది లభించడం అయితే జరిగింది. రీసెంట్గా అంటే 2025కు సంబంధించి లెబనాన్ విజిట్ చేసినప్పుడు అవార్డు అందించారు.
అలాగనే ఎస్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు వచ్చేసి సుదర్శన్ పట్నాయక్. ఫస్ట్ ఇండియన్కి వచ్చేసి మనకి ఫెడ్ డ్రింక్టన్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డ్ 2025కు సంబంధించి ఎవరికి లభించింది అంటే ఎస్ సుదర్శన్ పట్నాయక్. ఈయన కూడా చాలా చాలా ఇంపార్టెంట్, శాండ్ ఆర్ట్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇతనికి ఫస్ట్ టైం ఇండియన్కి రావడం అయితే జరిగింది. ఓకే, ఇది 2025 ఉంది. ఒకసారి 2026 గురించి డిస్కస్ చేద్దామండి. దీనికి సంబంధించి ఒకసారి చూడండి, సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కార్. ఇదేంటి, సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కార్. అయితే సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అని చెప్పేసి అందిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చెప్పుకోవాలంటే ఎప్పుడు దీన్ని అనౌన్స్ చేస్తారు, 23rd జనవరి రోజు అనౌన్స్ చేస్తారు. ఎందుకు అదే రోజు అనౌన్స్ చేస్తారు, సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన బర్త్డే అని చెప్పుకోవచ్చు. ఆ రోజే మనకి పరాక్రమ్ దివాస్ అని చెప్పేసి ఇండియాలో సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి 2026 సంవత్సరానికి సంబంధించి ఎన్నో బర్త్ యానివర్సరీ, 129th బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి 1992లో భారత రత్న అందించిన కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆజాద్ హిందూ ఫౌజీ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఇతన్నే నేతాజీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి నేతాజీ అని చెప్పేసి బిరుదు అందించడం అయితే జరిగింది. భారతదేశానికి సంబంధించి స్వరాజ్ అని చెప్పేసి కూడా ఫస్ట్ టైం గేవ్ ది టర్మ్ అంటే మనకి సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 1943లో వచ్చేసి డిసెంబర్ మంత్ లో అతను నేషనల్ ఫ్లాగ్ ని అండమాన్ నికోబార్ లో హోస్ట్ చేసేసి ఇండియా ఆజాద్ అని చెప్పేసి కూడా అనౌన్స్ చేసింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పుకోవచ్చు అండి. అతని గురించి చెప్పాలి అంటే ఎస్ డేస్ అనే సరిపోవండి, అంత గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా బ్రిటిషర్స్ కి సంబంధించి నిద్రపోనీయకుండా చేసిన అంటే చాలా పర్సన్స్ ఉంటే అందులో చాలా మంది ఉంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ అంటే మనకి సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పుకోవచ్చు అండి. ఇతని పేరు మీద ఎస్ ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి, విపత్తులకి సంబంధించి ఎస్ ఆ కేటగిరీకి సంబంధించిన అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ టీమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ టీమ్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారు అంటే 2026 సంవత్సరానికి సంబంధించి చెప్పుకోవాలంటే సిక్కిం స్టేట్కి సంబంధించి సిక్కిం స్టేట్కి సంబంధించి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళకి వచ్చేసి టీమ్ కేటగిరీలో రావడం అయితే జరిగింది. టీమ్ కేటగిరీలో రావడం అయితే జరిగింది. అలాగే ఇండివిజువల్ కేటగిరీకి సంబంధించి సీతా అశోక్ అని చెప్పేసి ఆమెకు రావడం అయితే జరిగింది. ఇండివిజువల్ కేటగిరీకి సంబంధించి సీతా అశోక్ అని చెప్పేసి ఈమె విన్ అవ్వడం అయితే సరే. టీమ్ వేరు, ఇండివిజువల్ వేరు. టీమ్ కేటగిరీలో ఎవరైతే విన్ అవుతారో వీళ్ళకి 51 లక్షల రూపాయలు 51 lakhs of rupees అనేది క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఇండివిజువల్ కేటగిరీకి సంబంధించి 5 lakhs of rupees అనేది కూడా క్యాష్ ప్రైజ్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్స్ ఒక్కసారి క్లారిటీగా చూడండి నాన్న. సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన బర్త్డే రోజు వచ్చేసి అప్పుడు అనౌన్స్ చేస్తారు. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. లాస్ట్ టైం ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది. లాస్ట్ ఇయర్ కి సంబంధించి వాళ్ళకి రావడం అయితే జరిగింది. ఓకే, అలాగనే ఆఫీసర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని చెప్పేసి పాయల్ ఖపాడియా ఈ పర్సన్కి రావడం అయితే జరిగింది. ఇది కూడా చూసుకోండి. అలాగని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సస్టైనబుల్ ఫార్మింగ్ అని చెప్పేసి బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్ వచ్చేసి మారియాంజెలినా హంగేరియా అని చెప్పేసి ఆ పర్సన్కి వచ్చిందండి. మారియాంజెలినా హంగేరియా అని చెప్పేసి బ్రెజిల్కి సంబంధించిన పర్సన్. డిజిటల్ పేమెంట్స్ అవార్డు కింద ది బెస్ట్ బ్యాంక్ కింద ఎవరున్నారు అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది రావడం అయితే జరిగింది. గోల్డెన్ పికాక్ అవార్డు అంటే ఎవరు విన్ అయ్యారు, కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ పెన్ ప్రింటర్ అవార్డ్. ఈ అవార్డ్ 2025కి సంబంధించి ఎవరు విన్ అయ్యారు అంటే లైలా ఎబోలీనా అని చెప్పేసి ఈ పర్సన్కి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకు సంబంధించి మైగ్రేషన్ అండ్ ఫెయిత్ అండ్ లైఫ్స్ ఆఫ్ ది ఉమెన్కి సంబంధించి రైటింగ్స్ అనేది రాసినందుకు గాను ఈమెకి అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అలాగని పెన్ ట్రాన్స్లేటర్ అవార్డు అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ పెన్ ట్రాన్స్లేటర్ అవార్డు వచ్చేసి గీతాంజలి శ్రీ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2022కి సంబంధించి తోంబ్ ఆఫ్ శాండ్కి సంబంధించి ట్రాన్స్లేట్ చేసినందుకు కూడా ఈమె విన్ అయ్యారు. ఈమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వన్స్ ఎలిఫాంట్స్ లీవ్డ్ హియర్ అని చెప్పేసి దానికి సంబంధించి ఈమెకే అవార్డు అనేది రావడం అయితే జరిగింది. బీసీసీ అవార్డ్స్ 2025కి సంబంధించి ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఈ క్వశ్చన్ అడిగారండి, సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
లాస్ట్ టైం జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో అడగడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి సచిన్ టెండూల్కర్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అంటే జస్ప్రీత్ బుమ్రా గారికి వచ్చింది. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఉమెన్ అంటే స్మృతి మందన గారికి రావడం అయితే జరిగింది. ఇండియన్ ఉమెన్ క్రికెట్ కి సంబంధించి ఎస్ T20కి సంబంధించి ఈమె కదా ఇప్పుడు రీసెంట్ గా కెప్టెన్ గా ఉన్నారు. ఎస్ ఈమె రీసెంట్ గా T20 మ్యాచెస్ కి సంబంధించిన 4000 రన్స్ స్కోర్ చేశారని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి సంబంధించిన 10,000 రన్స్ కూడా స్మృతి మందన గారు స్కోర్ చేయడం అయితే జరిగింది. అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూటెంట్ అవార్డు వచ్చేసి ఎస్ సఫరాజ్ ఖాన్ అని చెప్పేసి ఇతనికి రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ BCCIకి సంబంధించిన స్పెషల్ అవార్డును చూసారా, రవిచంద్రన్ అశ్విన్, ఇది కూడా అడిగాడండి. ఎస్ ఈ క్వశ్చన్ కూడా మనకి రీసెంట్ గా జరిగిన RRB ఎగ్జామినేషన్ లో అడగడం అయితే జరిగింది. ఓకేనా, స్పెషల్ అవార్డు అంటే రవిచంద్రన్ అశ్విన్ గారికి వచ్చింది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటే ఎస్ సచిన్ టెండూల్కర్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఎస్ ఇవి ఒక్కసారి లిస్ట్ చూసుకోండి. ఎస్ ఆ లిస్ట్ అనేది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే నోబెల్ పీస్ ప్రైజెస్ ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నోబెల్ ప్రైజెస్ అనేది 1901 నుంచి అందిస్తూ ఉన్నారు. ఇందులో ఇనిషియల్ గా 5 కేటగిరీస్కే నోబెల్ ప్రైజెస్ అందించేవాళ్ళు. అయితే +1 యాడ్ చేశారు. ఎప్పుడు 1968లో యాడ్ చేశారండి. ఏంటిది అది? ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం. ఏ శాస్త్రం అండి? ఆర్థిక శాస్త్రం అని చెప్పేసి ఎకనామిక్స్ యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, పీస్, లిటరేచర్ ఈ ఇనిషియల్ గా చెప్పుకోవాలంటే ఈ 5 ఉండేది. ఎకనామిక్స్ అనే దాన్ని ఎప్పుడు యాడ్ చేశారు? 1968లో యాడ్ చేసి 1969 నుంచి అందించడం అయితే జరుగుతుంది. ఇదే క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. నోబెల్ ప్రైజెస్ అనే వాటిని ఎన్ని విభాగాల్లో ఇచ్చేవాళ్ళంటే ఒరిజినల్ గా 5, ఇప్పుడు వచ్చేసి 6 కేటగిరీస్ అని చెప్పేసి చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఆ 6th కేటగిరీ రీసెంట్ గా యాడ్ చేసింది ఎకనామిక్స్ అనే కేటగిరీ అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్ ఎవరు విన్ అయ్యారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913లో లిటరేచర్ కి సంబంధించి విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ అన్నా ఫస్ట్ ఏషియన్ అన్నా కానీ ఎవరు గుర్తుండాలి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలికి సంబంధించి విన్ అవ్వడం అయితే జరిగింది. సెకండ్ ఇండియన్ అంటే సివి రామన్ గారు ఫిజిక్స్ కి సంబంధించి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎవరి ఫ్యామిలీ నోబెల్ ఫ్యామిలీ అని పిలుస్తారు అంటే మేడం క్యూరీ వాళ్ళ యొక్క ఫ్యామిలీని నోబెల్ ఫ్యామిలీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు? ఆమెకు వచ్చింది, వాళ్ళ హస్బెండ్కి వచ్చింది, వాళ్ళ కూతురికి, వీళ్ళ ముగ్గురికి కూడా నోబెల్ ప్రైజెస్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, అందుకోసం క్యూరీస్ ఫ్యామిలీని నోబెల్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఫిజిక్స్ కి సంబంధించి జాన్ క్లార్క్ అని చెప్పేసి యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి అతను. ఇక్కడ ఒకసారి చూడన్నా, ఇక్కడ ముగ్గురికే ఇచ్చారు. నోబెల్ మెడిసిన్ కి సంబంధించి ముగ్గురికే ఇచ్చారు. అలాగనే ఎకనామిక్స్ కి సంబంధించి ముగ్గురికే ఇచ్చారు. ఓకేనా, మీరు ఇంకా ఎలా చూస్తారు అనేది నేమ్స్ అనేది ఇప్పుడు ఒకనైతే నేను షార్ట్ కట్స్ అయితే పర్టికులర్గా అయితే నేనేం చెప్పనండి. దీన్ని ఆల్రెడీ మీరు చాలా వరకు లాస్ట్ ఇయర్ నేర్చుకొని ఉంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరైతే ఎక్స్పెషల్గా స్టేట్ ఎగ్జామినేషన్స్కి SSC ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఈ టేబుల్లోంచి డామ్ షూర్గా ఒక క్వశ్చన్ వస్తుంది. నువ్వు అది ఎలా గుర్తుపెట్టుకుంటావు అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ అంటే మారియా కొరినా మాచ్డో అని చెప్పేసి ఈమెకు వచ్చింది. ఓకేనా, ఈమెకు రావడం అయితే జరిగింది. ఈమెను ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిందే, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగని ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి? ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2014కి వచ్చేసి మెచల్ బ్యాచ్లెట్కి సంబంధించి రావడం అయితే 2023కి సంబంధించి మెచల్ బ్యాచ్లెట్ అని చెప్పేసి చిలీ దేశానికి సంబంధించిన ఫార్మర్ ప్రెసిడెంట్కి వచ్చింది. మరి 2024కి సంబంధించి 2025లో అనౌన్స్ చేశారు కదా. ఆమె మొజంబిక్ కంట్రీకి సంబంధించిన లేడీ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఆమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఆమె కూడా ఇంపార్టెంట్. అలాగనే వెనిజులా దేశానికి సంబంధించిన పర్సన్కి మెరీనా కొరినా మార్చ్డో అని చెప్పేసి ఈమెకు వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది. ఈమెకి ఇచ్చిన అవార్డు ఎవరికి ఇచ్చింది? ఈమె తీసుకెళ్ళి డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్కి ఇస్తే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? మంచిగా దాన్ని చూసుకొని ఎంజాయ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకు? నోబెల్ పీస్ ప్రైజ్ నాకు రావాలి, నాకు రాకుండా నీకు వచ్చింది ఏంది అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాడు. ఎందుకు? వెనిజులా దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ని ఎవరు తీసుకెళ్ళిపోయాడు? USA ప్రెసిడెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినాక ఈమెవరు? మరీనా కొరినా మార్చ్డో అని అపోజిషన్ లీడర్ ఏమో ఈమె వెళ్ళింది. ఆమె చేతిలో మొత్తం వెనిజులాను పెడతారేమో అని బంగ్లాదేశ్ని ఎలా అయితే మహమ్మద్ యూనిస్ ప్లేస్లో ఆయనకి ఇచ్చారో అలా ఇస్తారేమో అని చెప్పేసి ఆమె వెళ్ళింది. అందుకోసం నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చింది. ఏదైనా వర్కౌట్ అయిందా అంటే మరి ఆమెకే తెలియాలంటే. ఓకేనా, కాకపోతే నోబెల్కి సంబంధించిన ఫౌండేషన్ వాళ్ళు నార్వేగియన్ పార్లమెంట్ వాళ్ళు కూడా రీసెంట్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ప్రైజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. అవార్డు అంటే అది ఏదైతే మూమెంటం ఇచ్చారో అది ఇవ్వచ్చు, కానీ
అవార్డుని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసి కూడా నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ లిస్ట్ అనేది కూడా మీరు ప్రాపర్గా చూసుకుంటున్నారా? ఈ లిస్ట్ అనేది కూడా మీరు ఒక్కసారి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఈ ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి ఈ లిస్ట్ అనేది, ఓకేనా? అలాగనే ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి 97 ఆస్కార్ అవార్డ్స్ పబ్లిష్ చేశారు కదా, వీటిని అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అకాడమీ అవార్డ్స్కి సంబంధించి చెప్పుకోవాలంటే బెస్ట్ పిక్చర్ కింద మనకి ఎవరు విన్ అయ్యారు? అనోరా మూవీ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. బెస్ట్ డైరెక్టర్ కూడా అనోరా మూవీకి రావడం అయితే జరిగింది. అలాగనే బెస్ట్ యాక్టరెస్ అవార్డు ఎవరికి వచ్చిందండి? బెస్ట్ లీడింగ్ యాక్టరెస్ కి సంబంధించి కూడా అనోరాకి సంబంధించిన మిక్కీ మియాండర్సన్ అని చెప్పేసి ఆమెకు రావడం అయితే జరిగింది. బెస్ట్ లీడింగ్ యాక్టర్ వచ్చేసి బ్రూటలిస్ట్ మూవీకి రావడం అయితే జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ కేటగిరీ వచ్చేసి ది రియల్ పెయిన్ అని చెప్పేసి ఆ మూవీకి రావడం అయితే జరిగింది. అలాగనే బెస్ట్ ఎయిడింగ్ మూవీకి వచ్చేసి ఎవరు విన్ అయ్యారు? అనోరా మూవీ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. రైటింగ్ స్క్రీన్ ప్లేకి సంబంధించి కూడా అనోరా మూవీ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూడండి, ఇంపార్టెంట్. అలాగని బెస్ట్ యానిమేటెడ్ మూవీ అంటే ఫ్లో మూవీకి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నాన్న. అనోరా మూవీ మొత్తం ఎన్ని కేటగిరీస్లో విన్ అయిందండి? 5 కేటగిరీస్. 1, 2, 3, ఇది ఒకటి 4, ఈ కింద ఒకటి ఉంటుందండి. ఈ కింద వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంటుంది. 5 కేటగిరీలో వచ్చేసి అనోరా మూవీ వచ్చేసి అకాడమీ అవార్డ్స్ ఆర్ ఆస్కార్ అవార్డ్స్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అయితే 98వ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి ఎంట్రీ అయింది కదా, హోమ్ బౌండ్. ఏంటది? హోమ్ బౌండ్ అని చెప్పేసి ఆ మూవీ కూడా ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది. మహా అవతార్ నరసింహ అనేది కూడా ఎంట్రీ అయింది అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాము. అలాగనే కాంతారా అనేది కూడా ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నాన్న, ఓకేనా? మిస్ వరల్డ్ టైటిల్స్. ఓకే, మిస్ వరల్డ్కి సంబంధించి చెప్పుకోవాలి అంటే 72వ మిస్ వరల్డ్ టైటిల్స్ అనేది 72వ మిస్ వరల్డ్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు? ఇండియాలోనే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియాలో ఎక్కడ అంటే హైదరాబాద్లో కండక్ట్ చేశారు. అయితే 2024కి సంబంధించి మిస్ వరల్డ్ ఎక్కడ కండక్ట్ చేశారు? ముంబై. ఎక్కడండి? ముంబైలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా మిస్ వరల్డ్ టైటిల్ ఇండియా 3 టైమ్స్ వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. 2024, 25 రెండు కూడా ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఇండియాలోనే. ఒకటి ముంబైలో అయితే ఇంకొకటి హైదరాబాద్లో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. బ్యాక్ టు బ్యాక్ ఇండియాలో కండక్ట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. అయితే ఇక్కడ సుచాత చువాంగ్ శ్రీ, ఏం పేరేంటి? సుచాత చువాంగ్ శ్రీ అని చెప్పేసి థాయిలాండ్కి సంబంధించిన పర్సను. మొట్టమొదటిసారిగా థాయిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి మిస్ వరల్డ్ టైటిల్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడిగారండి, ఓకేనా? మొట్టమొదటిసారిగా థాయిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి మిస్ వరల్డ్ టైటిల్ ఎవరు విన్ అయ్యారు అంటే సుచాత చువాంగ్ శ్రీ. ఈమె థాయిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి, మొట్టమొదటిసారిగా థాయిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ రన్నర్ కింద ఎవరున్నారు అంటే అసత్ దెరజీ ఆండ్రమన్సు అని చెప్పేసి అమాండుసు అని చెప్పేసి ఏమో ఉండడం అయితే జరిగింది. నిజంగా ఈ పేర్లు చూసినప్పుడే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కరెంట్ అఫైర్స్ని వదిలేయాలి అని చెప్పేసి. తప్పక ఈ నేమ్స్ మనం చూసినప్పుడు ఇలానే ఉంటుందని. మన నేమ్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా కానీ అంతే ఉంటుంది, గ్రీక్ లాటిన్ లాగా. ఇవి వచ్చినప్పుడే మౌత్ ఎక్సెస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఇథియోపియా దేశానికి సంబంధించిన పర్సన్ ఫస్ట్ రన్నర్ అప్ కింద ఉండడం అయితే జరిగింది. అయితే ఇండియాకి సంబంధించి ఎవరెవరు మిస్ వరల్డ్ టైటిల్ విన్ అయ్యారు, ఇది ఇంపార్టెంట్. ఐశ్వర్య రాయ్ గురించి అడిగాడండి రీసెంట్గా. మరి ఇప్పుడు రీసెంట్గా ఎందుకు అడుగుతున్నాడు ఎగ్జామ్లో అర్థం కాల. ఇప్పుడు ఎగ్జామినర్కి ఎందుకు గుర్తొచ్చిందో. రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఐశ్వర్య రాయ్ గారికి మిస్ వరల్డ్ టైటిల్ అనేది ఎప్పుడు విన్ అయ్యారు అని చెప్పేసి అడిగాడు అంటాడు. మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో. 1994లో ఈమెకు రావడం అయితే జరిగింది. ఫారియా రీఠా అని చెప్పేసి 1966లో ఫస్ట్ ఇండియన్ ఏమెవరండి ఫస్ట్ ఇండియన్ మిస్ వరల్డ్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఈమెను ఒకసారి క్లారిటీగా చూసుకోండి. రీసెంట్గా అంటే మానుషి చిల్లర్ గారు 2017. ఎవరండి మానుషి చిల్లర్ అని చెప్పేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈమెను కూడా ఒకసారి క్లారిటీగా చూడండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇవి మేజర్గా ఇంపార్టెంట్ అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు. దీనితో పాటు 43rd లోకమాన్య తిలక్ అవార్డ్, లోకమాన్య
ఎస్ తిలక్ అవార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఎవరికి వచ్చింది? నితిన్ గడ్కరీ. ఎస్ నితిన్ గడ్కరీ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. అలాగనే కళింగ అవార్డు ఉంది కదా, ఎస్ కళింగ రత్న అవార్డ్, కళింగ అవార్డ్ రాష్ట్రపతి గారు అందించారు. ఎవరికి అందించారు? ధర్మేందర్ ప్రధాన్. ఎవరు? ధర్మేందర్ ప్రధాన్. ఎట్ ప్రజెంట్ ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారండి. ఎస్ ఎలా ఉన్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండడం అయితే జరిగింది. ఇతనికి రావడం అయితే జరిగింది. ఈ అవార్డు ఎవరైతే విన్ అవుతారో 2 lakhs క్యాష్ ప్రైజ్ అనేది కూడా అందించడం అయితే జరుగుతుంది. ఎంత అందిస్తారండి? 2 lakhs క్యాష్ ప్రైజ్ అనేది కూడా అందించడం అయితే జరుగుతుంది. ఈ అవార్డుని కూడా ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే అశోకన్ చక్ర అవార్డ్. ఎస్ అశోక చక్ర అవార్డు వచ్చేసి ఎవరు విన్ అయ్యారండి? ఎస్ అశోక చక్ర అవార్డు అడిగితే మాత్రం వచ్చేసి శుభాంశు శుక్లా. ఈయన పేరు ఏం పేరు? శుభాంశు శుక్లా. అశోకన్ చక్ర అవార్డు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వ్యక్తి. ఎవరు విన్ అయ్యారు అంటే ఎస్ శుభాంశు శుక్లా గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ ఇతన్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే ఎస్ కీర్తి చక్ర అవార్డు ఉంది కదా, ఎస్ ఈ కీర్తి చక్ర అవార్డుకి సంబంధించి ముగ్గురు విన్ అయ్యారండి. ఎస్ ఎంతమంది ముగ్గురు విన్ అయ్యారు అంటే ఎస్ ముగ్గురు విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, అర్షద్ సింగ్ అని చెప్పేసి అతను విన్ అయ్యారు. అతనితో పాటు వచ్చేసి ఇంకొకరు సుబ్బా అని చెప్పేసి అతను చూసుకోండి. ఎస్ దులేంద్ర సుబ్బా. ఎస్ అతని పేరు దులేంద్ర సుబ్బా. అతను ఎస్ అతనితో పాటు ఎస్ ప్రశాంత్ బాలకృష్ణన్ అయ్యర్. ఎస్ హర్షదీప్ సింగ్. ఎస్ అంటే హర్షదీప్ సింగ్ అని చెప్పేసి ఎస్ ఇతను హర్షదీప్ సింగ్ అని చెప్పేసి ఇతను ఒకళ్ళు. అలాగనే ఎస్ ధౌలేశ్వర సుబ్బా అని చెప్పేసి ఇతను. అలాగనే ప్రశాంత్ బాలకృష్ణ నయ్యర్ అని చెప్పేసి ఇతను విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, వీళ్ళని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. రీసెంట్గా అవార్డ్స్ విన్నర్ కేటగిరీలో వీళ్ళు కూడా రావడం అయితే జరుగుతుందండి. ఎస్ వీళ్ళ నేమ్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఒకసారి జనవరి మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ అవార్డ్స్ ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ట్యాబ్ వ్యూస్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అయితే రేపటి క్లాస్లో అవన్నీ ఒకసారి ఒక 2 minutes నేను రివిజన్ చేస్తానండి. అవార్డ్స్ అన్నిటిని కూడా అవి రివిజన్ చేసేసి మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ మీకు ఇంకో క్లాస్ ఉంది కదండి అర్థమెటిక్కి సంబంధించి. ఎస్ మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది, ఆ క్లాస్ని కూడా మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, అయితే ఇప్పుడు దాకా ఏవైతే డిస్కస్ చేసామో ఒక్కసారి రివైండ్ చేద్దాం నాన్న. ఇలా డిస్కస్ చేస్తేనే ఇంకొంచెం ఈజీగా గుర్తుంటుంది. ఎవరు ఇంకా బుక్స్ అనే వాటిని పట్టుకోవద్దు, జస్ట్ కామ్గా వినండి. ఎందుకంటే ఈ రివిజన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇప్పుడు దాకా మీరు కొంతమంది రాసుకొని ఉంటారు, కొంతమంది విని ఉంటారు సార్, లేదంటే కొంతమంది పీడిఎఫ్లు వస్తాయి కదా సార్, అక్కడ నేను మంచిగా అక్కడ చూసుకొని నోట్స్ రాసుకుంటా అనుకుంటూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. పీడిఎఫ్ చూసి నోట్స్ రాసుకోవడానికి అంత టైం లేదు మన దగ్గర. ఒక 5 minutes అండి, మొత్తం ఒకసారి రివిజన్ చేద్దాం. ఇప్పుడు దాకా ఏవైతే డిస్కస్ చేసామో అలా మళ్ళీ ఒకసారి వింటే ఈజీగా ఈ పేర్లన్నీ కూడా ఎస్ మౌత్కి ఎక్సర్సైజ్ అయింది కదా, అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రిలాక్స్ అవుతాయి. అలా చూద్దామండి. ఓకేనా, భారతరత్న 1954 సంవత్సరం నుంచి అందిస్తున్నారు. ఫస్ట్ టైం సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, అలాగనే మనకి సివి రామన్ గారికి వచ్చేసి RRR అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ టైం అందించడం అయితే జరిగింది. ఇప్పుడు రీసెంట్గా 2024 సంవత్సరానికి సంబంధించి చెప్పుకోవాలంటే 5గురికి అందించారు. 5గురిలో ఎవరెవరు అంటే కర్పూరి ఠాకూర్ గారు ఒకళ్ళు, అలాగనే నెక్స్ట్ వచ్చేసి మనకి చౌదరి చరణ్ సింగ్ గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి MS స్వామినాథన్ గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పుకోవాలంటే PV నరసింహారావు గారు, నెక్స్ట్ LK అద్వానీ గారు. వీళ్ళ 5గురికి మొట్టమొదటిసారిగా 5గురికి భారతరత్న ఏ సంవత్సరంలో అందించారు అంటే 2024 సంవత్సరంలో అందించడం అయితే జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి 1954లో అందించారు. సెకండ్ ప్రెసిడెంట్ అంటే 1962లో వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అందించారు. 1963 అంటే జాకిర్ హుస్సేన్ గారికి అందించడం అయితే జరిగింది. తర్వాత వివి గిరి, వరహగిరి వెంకటగిరి గారు అంటే 1975లో అందించడం అయితే జరిగింది. APJ అబ్దుల్ కలాం గారికి వచ్చేసి 1977లో అందించారు. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ గారికి 1919లో వచ్చేసి అందించడం అయితే జరిగింది. వీళ్ళ నేమ్స్ చూసుకోండి. ఫస్ట్ ఉమెన్ అని అడిగితే మాత్రం ఇందిరాగాంధీ, ఫస్ట్ పర్సన్ యాజ్ అ పోస్ట్ థామస్ లీ అంటే మాత్రం ఎస్ ఎవరు గుర్తుండాలి, లాల్ బహదూర్ శాస్త్రి గారు 1966లో అందించడం అయితే జరిగింది. ఫస్ట్ ఉమెన్ 1971లో అందించారు. మదర్ తెరిసా గారికి 1980లో రావడం అయితే జరిగింది. మదర్ తెరిసా గారికి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది? 1979లో వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ వీళ్ళని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. యంగెస్ట్ భారతరత్న విన్నర్ అని అడిగితే మాత్రం వచ్చేసి మనకి సచిన్ టెండూల్కర్ గారు. ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కూడా సచిన్ టెండూల్కర్ గారు వచ్చేసి గుర్తుండాలి. ఎస్ ఉమెన్స్ లో చెప్పుకోవాలంటే ఫస్ట్
ఇందిరాగాంధీ గారు, తర్వాత మదర్ తెరిసా గారు, అరుణ ఆసఫ్ అలీ గారు, తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఫస్ట్ మ్యూజిషియన్ టు విన్ ది మనకు వచ్చేసి భారత రత్న అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, తర్వాత లతా మంగేష్కర్ గారు. లతా మంగేష్కర్ దీనాథ్ అవార్డు 2025కి సంబంధించి ఎవరికి వచ్చిందండి? కుమార్ మంగళం గుప్తా అని చెప్పేసి అతనికి రావడం అయితే జరిగింది. ఆ అవార్డు కూడా చూసుకోండి. అయితే అది ఫస్ట్ టైం మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందించారు. అయితే రీసెంట్గా అడిగితే మాత్రం వచ్చేసి ఎవరికి అందించారు అంటే కుమార్ మంగళం బిర్లా గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఎస్, అదొకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆల్రెడీ టేబుల్స్ ఇచ్చాను, ఈ టేబుల్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఈ టేబుల్స్ కూడా మీకు ఒకసారి పీడిఎఫ్ పోస్ట్ చేస్తాము, ఈ పీడిఎఫ్ చూసుకోండి. అలాగనే 59వ జ్ఞానపీఠ పురస్కార్ గురించి డిస్కస్ చేసాం. 59వ జ్ఞానపీఠ పురస్కార్ వచ్చేసి ఎస్ ఎవరు అందుకున్నారు? వినోద్ కుమార్ శుక్లా గారు వచ్చేసి అందుకోవడం అయితే జరిగింది. వికే శుక్లా 1961లో ఎస్టాబ్లిష్ చేసి 1965 నుంచి అవార్డు అనేది అందిస్తున్నారు. ఈ అవార్డు ఎవరైతే విన్ ఉంటారో వాళ్ళకి 11 లక్షల క్యాష్ ప్రైజ్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి వచ్చింది అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. 12వ పర్సన్ హిందీకి సంబంధించి సుమిత్రానందన్ పంత్ అని చెప్పేసి అతను హిందీ లాంగ్వేజ్ కి సంబంధించిన ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాము. ఎస్, ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్. 58 అంటే మాత్రం వచ్చేసి గుల్జర్లాల్ నందా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ రామ్ భద్రాచారి, వీళ్ళిద్దరికి అందించారు. ఎస్, వాళ్ళని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ పర్సన్ అనే ఇంగ్లీష్ కి సంబంధించి ఎవరు అందుకున్నారు అంటే అమితాబ్ ఘోష్ అని చెప్పేసి అతనికి 2018లో రావడం అయితే జరిగింది. 54th జ్ఞాన్పీఠ్ పురస్కారం చెప్పుకోవచ్చు అండి. ఎస్, ఆశా పూర్ణాదేవి అని చెప్పేసి ఆమె ఫస్ట్ ఉమెన్ వచ్చేసి అందుకోవడం అయితే జరిగింది. ఎస్, బెంగాలీ లాంగ్వేజ్ కి సంబంధించి పద్మ అవార్డ్స్ గురించి చెప్పుకోవాలి అంటే 131 అవార్డ్స్ అందించారు. 13 అవార్డ్స్ వచ్చేసేమో ఎస్ పద్మభూషణ్, 5 వచ్చేసి పద్మ విభూషణ్, 113 వచ్చేసి పద్మశ్రీ అందించారు అని చెప్పేసి డిస్కస్ చేశాం. పద్మ విభూషణ్ కి సంబంధించి ధర్మేంద్ర సింగ్ దియోధల్ అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి ఆర్ట్స్ కేటగిరీలో రావడం అయితే జరిగింది. ఎన్ రాజ్యం గారు వచ్చేసి ఆర్ట్స్ విభాగంలోనే ఆమె అందుకున్నారు. ఎస్, ఆమె వచ్చేసి ఉమెన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. కేరళకి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎస్ థామస్ అని చెప్పేసి డిస్కస్ చేసాం పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించి. అలాగనే ఎస్ అచ్యుతానందన్ అని చెప్పేసి పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించి అందుకోవడం అయితే జరిగింది. ఒక పర్సన్ వచ్చేసి ఎడ్యుకేషన్ లిటరేచర్ కి సంబంధించి పి నారాయణ్ గారు అని చెప్పేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇండియన్ ఆరిజిన్ ఫారిన్ పర్సన్స్ వచ్చేసి చెప్పుకోవాలంటే 6 మెంబర్స్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఉమెన్ అంటే 19, పోస్ట్ థామస్లీ వచ్చేసి 16 మెంబర్స్ వచ్చేసి అందుకోవడం అయితే జరిగింది. ఎస్, ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. హైయెస్ట్ స్టేట్ అంటే మహారాష్ట్ర వాళ్ళు వచ్చేసి అందుకున్నారు. 15 వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళకి వచ్చేసి వెళ్ళడం అయితే జరిగింది. పద్మభూషణ్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి 8, అందులో 7 వచ్చేసి పద్మశ్రీ, 1 వచ్చేసి మాత్రం చెప్పుకోవాలి అంటే ఎక్కడికి సంబంధించి పద్మభూషణ్ కి సంబంధించి ఆయన ఎవరు? ఓకే, ఆయన పేరు వచ్చేసి విజయ్ అమృత్ అని చెప్పేసి యుఎస్ఏకి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. బల్దేవ్ సింగ్ అని చెప్పేసి స్పోర్ట్స్ కి సంబంధించి. అలాగనే మనకు వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాలంటే హర్మాన్ ప్రీత్ కౌర్ అని చెప్పేసి ఇండియన్ క్రికెట్ కి సంబంధించిన పర్సన్. రోహిత్ శర్మ గారికి కూడా పద్మశ్రీ అనేది అందించడం అయితే జరిగింది. సవితా పూనియా గారు హాకీకి సంబంధించి ఆమెకు వచ్చింది. ప్రవీణ్ కుమార్ గారు ఇతనికి ఏ అవార్డు వచ్చిందని చెప్పాను? ఓకే, మేజర్ ఝాన్చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది కూడా విన్ అయ్యారని చెప్పాను కదండి. ఎస్, వాల్దిమర్ అని చెప్పేసి జార్జియా దేశానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. పజాని వేల్ అని చెప్పేసి పుదుచ్చేరికి సంబంధించిన పర్సన్. ఎస్, వీళ్ళని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. కెంటన్ మిల్లర్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ అంటే ఎవరు గుర్తుండాలి? సోనాలి ఘోష్ గారు గుర్తుండాలి. ఎస్, సోనాలి ఘోష్. సోనాలి మిశ్రా అంటే మనకి ఆమె వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ కి సంబంధించి ఆమె హెడ్ గా ఉండడం అయితే జరిగింది. ఈమె కజరంగా నేషనల్ పార్క్ కి సంబంధించిన ఫీల్డ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ అస్సాం రాష్ట్రంలోనే పూర్ణిమాదేవి బర్మాన్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. ఆమె గ్రేట్ ఎగ్జుటెంట్ స్టాక్ ను కన్జర్వ్ చేసినందుకు ఎస్ ఆమెకి వైట్లీ గోల్డీ ఆస్కార్ అవార్డు రావడం అయితే జరిగింది. ఆమె టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ఇయర్ ఆఫ్ ది ఉమెన్ కింద కూడా లాస్ట్ ఇయర్ డిక్లేర్ చేశారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసామండి. ఎస్, ఆ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగనే ఎస్ సువేలియా అని చెప్పేసి ఈమె కూడా అందుకోవడం అయితే జరిగింది. ఈక్వెడార్ దేశానికి సంబంధించి వీళ్ళిద్దరికి అందించారు. ఎస్, ఆ పాయింట్ చూసుకోండి. అలాగే వర్ష దేశపాండే గారికి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే బుకర్ ప్రైజ్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే డేవిడ్ సజ్లే ఇతను వచ్చేసి హంగేరియన్ కమ్ బ్రిటిషర్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. బుక్ ఏంటి? ఫ్లెష్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. సమంత హార్లే అని చెప్పేసి 2024 కి సంబంధించి ఆర్బిటాల్ అనే పుస్తకానికి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అంటే బాను ముస్తక్ గారు వచ్చేసి విన్ అయ్యారు. హార్ట్ ల్యాంప్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. దీపా బస్సి అని చెప్పేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. దాదా ఫాల్కే అవార్డు గురించి చెప్పుకోవాలంటే 2023 సంవత్సరానికి సంబంధించి మోహన్ లాల్ గారికి అందించారు. 2022 సంవత్సరానికి సంబంధించి
మిథున్ చక్రవర్తి అని చెప్పేసి అతనికి అందించడం అయితే జరిగింది. 1969లో ఫస్ట్ టైం దేవికా రాణి గారికి అందించారు. ఆ ప్రైజ్ ఎవరైతే విన్ అవుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎంత క్యాష్ ప్రైజ్ ఉంటుంది అంటే 10 lakhs వచ్చేసి అందించడం అయితే జరుగుతుంది. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అండి. ఓకేనా, ఇదేంటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. ఈ అవార్డ్స్ కి సంబంధించి చెప్పుకోవాలంటే 4 కేటగిరీస్, అందులో విజ్ఞాన్ రత్న ఒకటి, విజ్ఞాన్ శ్రీ ఒకటి, విజ్ఞాన్ యువ ఒకటి, విజ్ఞాన్ టీమ్ అని చెప్పేసి డిస్కస్ చేసా. యువ అనేది యంగెస్ట్ ప్రైజ్ అని చెప్పేసి 45 years బిలో ఉన్న వాళ్ళకి అందిస్తుంటారు. దాన్ని శాంతి స్వరూప్ యువ ప్రైజ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు శాంతి స్వరూప్ భట్ నగర్ ప్రైజ్ అనేది ఉండేది. దానికి ప్లేస్ లో ఇది తీసుకొని రావడం అయితే జరిగింది. 2023లో అనౌన్స్ చేసి 2024 నుంచి అందించడం అయితే జరుగుతుంది. 2025కి సంబంధించిన సెకండ్ ఎడిషన్ అందించారు. అయితే దీనికి సంబంధించి విష్ణు జయంత నల్లీకర్ అని చెప్పేసి పోస్ట్ థామస్ అతను విన్ అవ్వడం అయితే జరిగింది. అతని తర్వాత టీమ్ కేటగిరీ చూసుకుంటే అరోమా మిషన్ వాళ్ళు వచ్చేసి విన్ అయ్యారు. ఎస్, ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. టోటల్ 24 మెంబర్స్ కి రావడం అయితే జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ స్పోర్ట్స్ కి సంబంధించిన హైయెస్ట్ హానర్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి 2025లో అనౌన్స్ చేశారు. ఎంతమందికి అంటే 4 మెంబర్స్ కి రావడం అయితే జరిగింది. డి గుకేష్ గారు ఒకళ్ళు, మను బాకర్ గారు ఒకరు, హర్మాన్ ప్రీత్ సింగ్ గారు ఒకళ్ళు, ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళ నలుగురు విన్ అవ్వడం అయితే జరిగింది. 1991, 1992 నుంచి తీసుకొని వచ్చారు. విశ్వనాథ్ ఆనందన్ గారు వచ్చేసి ఫస్ట్ టైం విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ ప్రైస్ ఎవరైతే విన్ అవుతుంటారో వాళ్ళకి 25 లక్షల క్యాష్ ప్రైస్ అనేది కూడా అందిస్తుంటారు. 2021లో దీన్ని పేరు మార్చడం అయితే జరిగింది. ఏమని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి పేరు మార్చారని చెప్పేసి డిస్కస్ చేసాం. బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ అంటే ఎస్బీఐ అని చెప్పేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్ మారినా కొరినా మార్చడో అని చెప్పేసి ఏమని చూసుకోండి, వెనిజులా దేశానికి సంబంధించిన పర్సన్. అలాగనే ఈక్వేటర్ ప్రైజ్ అని చెప్పేసి బీబీ ఫాతిమా అని చెప్పేసి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్ చూసుకోండి. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు వచ్చేసి మనకి అందేలా అని చెప్పేసి అతను విన్ అవ్వడం అయితే జరిగింది. నైజీరియన్ కి సంబంధించి గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి మనకి ఎవరు విన్ అయ్యారు? ఎస్, పెరియార్ అని చెప్పేసి ఆ పర్సన్ ఇండియాకి సంబంధించి విన్ అయ్యారు. యునైటెడ్ పాపులేషన్ ప్రైజ్ అంటే వర్షా దేశపాండే గారు. అలాగనే ప్రెస్టీజియస్ పొలిగ్రస్ మ్యాజిక్ అవార్డ్ అంటే ఎస్ దీపికా షరావత్ అని చెప్పేసి ఏమని చూసుకోండి. ఆస్కార్ మ్యాజిక్ అవార్డ్ అంటే మెజిషియన్ అవార్డు అంటే మాత్రం వచ్చేసి ఇది వచ్చేసి మనకి షహానీ షా అని చెప్పేసి ఆమె విన్ అవ్వడం అయితే జరిగింది. అబెల్ ప్రైజ్ అంటే మసాకి కసిబరా గారు గుర్తుండాలి. ప్రిజక్కర్ ప్రైజ్ అంటే మాత్రం వచ్చేసి లియో జైకన్ గారు గుర్తుండాలి. ఈ అర్జున అవార్డ్స్, ద్రోణాచార్య అవార్డ్స్ ఒకసారి మీరు మళ్ళీ చూసుకుంటున్నా. భారత్ రత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, ఇది 1954 సంవత్సరం నుంచి అందిస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. మొట్టమొదటిసారిగా సి రాజగోపాలాచారి, అలాగనే సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సివి రామన్, వీళ్ళ ముగ్గురికి మొట్టమొదటిసారిగా అందించడం అయితే జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే మాత్రం వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1954లో. దాని తర్వాత మనం చెప్పుకోవాలంటే 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అందించడం అయితే జరిగింది. దాని తర్వాత చెప్పుకోవాలంటే జాకిర్ హుస్సేన్ గారికి 1963 అని చెప్పేసి డిస్కస్ చేసాం. వరహగిరి వెంకటగిరి గారికి వచ్చేసి 1975లో భారతరత్న అందుకోవడం అయితే జరిగింది. అతని తర్వాత మేజర్గా చెప్పుకోవాలంటే ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1977లో అందించడం అయితే జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారికి 2019లో అందుకున్నారు. ఫస్ట్ ఉమెన్ అంటే ఇందిరాగాంధీ గారు అని చెప్పేసి 1971 అని చెప్పేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. మ్యూజిక్ కేటగిరీకి సంబంధించి మ్యూజిషియన్ లో చెప్పుకోవాలి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. మొత్తం ఉమెన్ అంటే 5 మెంబర్స్ అందుకున్నారు. ఇందిరాగాంధీ గారు 1971, 1980 అంటే మదర్ తెరీసా గారు గుర్తుండాలి. అరుణ ఆసఫ్ అలీ గారికి వచ్చేసి 1997లో అందుకోవడం అయితే జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1998 అని చెప్పేసి డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ లతా మంగేష్కర్ గారికి సంబంధించి 2001లో భారతరత్న అందుకోవడం అయితే జరిగింది. లతా మంగేష్కర్ దీనాథ్ అవార్డు 2024కి సంబంధించి ఎవరికి అందించారు అంటే కుమార్ మంగళం గుప్తా అని చెప్పేసి అతనికి అందుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ టైం అంటే మాత్రం మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రావడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే మాత్రం వచ్చేసి 1955లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి రావడం అయితే జరిగింది. తర్వాత అడిగితే మాత్రం వచ్చేసి మనకి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫస్ట్ పర్సన్ పోస్ట్ థామస్లీ మరణాంతరం తర్వాత భారత రత్న అందుకుంది అంటే ఎస్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అని చెప్పేసి ఎస్ ఆ పర్సన్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ టేబుల్స్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూసుకున్నాను. జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది 1961లో ఎస్టాబ్లిష్ చేసి 1965 నుంచి అందిస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. జి శంకర్ కరూప్ గారికి వచ్చేసి మొట్టమొదటిసారిగా జ్ఞాన్పీఠ్ పురస్కారం అందించారు మలయాళ లాంగ్వేజ్ అని చెప్పేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. క్యాష్ ప్రైజ్ వచ్చేసి 11 lakhs అందిస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. 58వ జ్ఞాన్పీఠ్ పురస్కారం అంటే రామ్ భద్రాచారి గారు అండ్ గుల్జర్ గారికి వచ్చేసి అందించడం అయితే జరిగింది. వీళ్ళని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. వినోద్ కుమార్ శుక్లా గారికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇతనికి వచ్చేసి హిందీకి గాను 12th టైం వచ్చేసి రావడం అయితే జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ పర్సన్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ పురస్కారం అందుకున్నారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేశాం కదండి. ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు.
అలాగనే మనకి పద్మ అవార్డ్స్ వచ్చేసి 113 అందించడం అయితే జరిగింది. అందులో పద్మ విభూషణ్ అడిగితే మాత్రం వచ్చేసి 5 అందించారు. పద్మభూషణ్ అని అడిగితే మాత్రం వచ్చేసి 13 అందించడం అయితే జరిగింది. అలాగనే పద్మశ్రీ అంటే 113 అవార్డ్స్ అనేది అందించారు అని చెప్పేసి డిస్కస్ చేసాము. దీనికి సంబంధించి మేజర్ గా చెప్పుకోవాలి అంటే పద్మ విభూషణ్ ధర్మేంద్ర సింగ్ ధియోదల్ వచ్చేసి ఆర్ట్స్ కేటగిరీ, రాజ్యం అని చెప్పేసి ఉమెన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఆమె కూడా పద్మ విభూషణ్ అందుకోవడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇంకా మిగిలిన ముగ్గురు వచ్చేసి కేరళ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్స్ అని చెప్పేసి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అందులో పి నారాయణ్ గారు వచ్చేసి లిటరేచర్ కేటగిరీలో అందుకోవడం అయితే జరిగింది. రిమైనింగ్ ఇద్దరు వచ్చేసి మనకి పబ్లిక్ అఫైర్స్ కి సంబంధించి కేటగిరీలో పద్మ విభూషణ్ అనేది అందుకున్నారు అని చెప్పేసి డిస్కస్ చేశాం కదండి. కేటీ థామస్ గారు ఒకళ్ళు, అచ్యుతానందన్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళతో పాటు పద్మశ్రీ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఈ టేబుల్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే స్పోర్ట్స్ పర్సన్స్ కి సంబంధించి కూడా డిస్కస్ చేసాం. పద్మశ్రీ వచ్చేసి 8 మెంబర్స్, 7 మెంబర్స్, పద్మ విభూషణ్ వచ్చేసి ఒకరు ఉన్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. విజయ్ అమృత్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం కదండి. ఆ పేరును ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. బల్దేవ్ సింగ్ ఒకళ్ళు, అలాగనే హర్మన్ ప్రీత్ కౌర్ గారు ఒకళ్ళు, అలాగనే వచ్చేసి మనకి రోహిత్ శర్మ గారికి కూడా పద్మశ్రీ 2026 సంవత్సరానికి సంబంధించి రావడం అయితే జరిగింది. అలాగనే మనకి మేజర్ గా చెప్పుకోవాలంటే ప్రవీణ్ కుమార్ గారు, ఈ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనకి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డులో కూడా డిస్కస్ చేసాము. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు వచ్చేసి 4గురికి అందించారు. ఆ 4గురిలో వచ్చేసి మనం చెప్పుకోవాలంటే మను బాకర్ గారు ఒకళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి డి గుకేష్ గారు ఒకళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగనే హర్మన్ ప్రీత్ సింగ్. హర్మన్ ప్రీత్ సింగ్ అంటే ఇండియన్ హాకీకి సంబంధించిన టీమ్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. అతను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ ఎవరు ఉన్నారు? పజ్వాని వాళ్ళు ఒకరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాలంటే సవితా పూనియా గారు, ఈమె హాకీకి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దీన్ని కెంటన్ మిల్లర్ అవార్డ్ అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా మనకి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాము. దీనికి సంబంధించి మేజర్ గా ఫస్ట్ ఉమెన్ అన్నా కానీ సోనాలి ఘోష్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. సోనాలి ఘోష్ గారు అంటే కచరంగా నేషనల్ పార్క్ కి సంబంధించిన ఫీల్డ్ డైరెక్టర్ గా ఉన్నారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. అదే అస్సాం రాష్ట్రం అంటే పూర్ణిమాదేవి బర్మన్ గారు గుర్తుండాలి. ఆమె వచ్చేసి గ్రేట్ ఎడ్యుటెంట్ స్టాక్ కి సంబంధించిన కన్జర్వ్ చేసినందుకు వైట్ గోల్డ్ ఆస్కర్ అవార్డు వచ్చేసి ఆమె విన్ అవ్వడం అయితే జరిగింది. ఆమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగనే రక్వి సులేవియా అని చెప్పేసి ఈ పర్సన్ ఈక్వడార్ కి సంబంధించి వీళ్ళిద్దరికి ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అలాగనే బుక్కర్ ప్రైజ్ కి సంబంధించి ఫ్లష్ అనే పుస్తకానికి విన్ అవ్వడం అయితే జరిగింది. డేవిస్ హస్లే గారు హంగేరియన్ బ్రిటిష్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. 2024 సంవత్సరానికి సంబంధించి సమంతా హార్లే అని చెప్పేసి ఆ పర్సన్ విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ బుక్కర్ ప్రైజ్ కి సంబంధించి మేజర్ గా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఆర్ ఇండియన్ సిటిజన్ అని అడిగితే మాత్రం వచ్చేసి అరుంధతి రాయ్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఏ పుస్తకానికి అంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి. అలాగనే మనకి కిరణ్ దేశాయ్ గారి గురించి డిస్కస్ చేసాం. కిరణ్ దేశాయ్ గారు 2006 లో ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అని చెప్పేసి ఆ పుస్తకానికి బుక్కర్ ప్రైజ్ విన్ అయ్యారు. 2025 సంవత్సరానికి సంబంధించి చెప్పుకోవాలంటే లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అని చెప్పేసి ఆ పుస్తకం షార్ట్ లిస్ట్ అయింది అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది ఎవరు విన్ అయ్యారు? హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం విన్ అవ్వడం అయితే జరిగింది. కన్నడ భాషలో రచించారు. ఆ కన్నడ భాషలో రచించింది ఎవరు అంటే భాను ముస్తాక్ గారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది అంటే దీపా బస్తి గారు ట్రాన్స్లేట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఆర్ ఫస్ట్ కన్నడ లాంగ్వేజ్ కి సంబంధించిన పర్సన్ వచ్చేసి బుక్కర్ ప్రైజ్ అందుకోవడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగనే మనకి దాదా ఫాల్కే అవార్డుకి సంబంధించిన 2023 సంవత్సరానికి సంబంధించి ఎవరికి అందించారు అంటే మోహన్ లాల్ గారికి అందించడం అయితే జరిగింది. ఈ దాదా ఫాల్కే అవార్డు అనేది 1969 నుంచి అందిస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. హూ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే దాదా ఫాల్కే గారు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ దాదా ఫాల్కే గారికి సంబంధించిన ఈ రోజు డెత్ యానివర్సరీ అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం కదండి. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, అవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. వాటితో పాటు మేజర్ గా చెప్పుకోవాలి అంటే లాస్ట్ టైం ఎవరికి వచ్చింది అంటే 2022కి సంబంధించి మిథున్ చక్రవర్తి గారికి వచ్చేసి దాదా ఫాల్కే అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దీన్ని రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పేసి డిస్కస్ చేసాం కదండి. వీటికి సంబంధించి 4 కేటగిరీస్ లో అందించడం అయితే జరుగుతుంది. మేజర్ గా చెప్పుకోవాలంటే విజ్ఞాన్ రత్న అని చెప్పేసి హైయెస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో అందిస్తూ ఉంటారు. జయంత్ విష్ణు నల్లేకర్ గారికి వచ్చేసి ఈ అవార్డు వచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించి డిస్కస్ చేసాము. ఒకప్పుడు దీన్ని శాంతి స్వరూప్ భట్నగర్ అని పిలిచేవాళ్ళు, దాన్ని డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్ లోనే మనకి 2024 నుంచి అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. టీమ్ కేటగిరీలో అనోరా టీమ్ కి రావడం అయితే జరిగింది. టోటల్ ఎంతమంది విన్ అయ్యారు అంటే 24 మెంబర్స్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న గురించి మళ్ళీ డిస్కస్ చేసాం. 1991 లో దీన్ని అందించడం అయితే జరిగింది. దానితో పాటు మేజర్ గా చెప్పుకోవాలి అంటే ఫస్ట్
చెప్పుకోవాలంటే ఎస్ ఎవరండి విశ్వనాథ్ ఆనందన్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 25 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అలాగే ఇండియాస్ బెస్ట్ బ్యాంక్ అన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అలాగనే నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించి మేజర్ గా చెప్పుకోవాలంటే మరి నాకు ఎస్ మారియా కొరీనా మాస్టో అని చెప్పేసి వెనిజులా దేశానికి సంబంధించిన పర్సన్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఎస్ ఈమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఎస్ ఈక్వేటర్ ప్రైస్ అని చెప్పేసి ఫాతిమా ఎస్ బీబీ ఫాతిమా అని చెప్పేసి ఈమె విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ ఆమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. అలాగనే ఎస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయి అవార్డ్స్ అన్ని కూడా మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకున్నానా, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అర్జున అవార్డ్స్ గురించి కూడా డిస్కస్ చేసాము, ఇవి లాస్ట్ టైం కి సంబంధించినవి కాబట్టి ఇవి కూడా చూసుకోండి. రామ్ వి సుతార్ గారు అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుర్తుండాలి. 1999లో వచ్చేసి ఇతనికి ఏ అవార్డు వచ్చిందని చెప్పాము, పద్మశ్రీ రావడం అయితే జరిగింది. 2016లో వచ్చేసి పద్మభూషణ్ అనేది రావడం అయితే జరిగింది. స్టీవ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం కదండి. ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచెస్ ఎన్ని అంటే టోటల్ 18 ఉండడం అయితే జరిగింది. రీసెంట్ గా మహారాష్ట్రకి సంబంధించి 5 యాడ్ చేశారు. ఎడ్యుకేషనల్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఫౌండేషన్ అని చెప్పేసి 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందిస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. దీనికి సంబంధించిన వ్యాలిడిటీ 1 year ఉంటుంది అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. టోటల్ ఎన్ని అంటే 18 వచ్చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ ఆ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, ఒకప్పుడు మీరు 11 అని కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. 11+2 అంటే కపాడు చహల్ బీచ్, తర్వాత 5 మొత్తం 18 అని చెప్పేసి చూసుకోండి. రామన్ మ్యాగ్సెస్ అవార్డ్ ఎడ్యుకేట్ గర్ల్స్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం భారతదేశానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, సఫీనా హుస్సేన్ అని చెప్పేసి ఈమె ఫౌండర్ గా ఉండడం అయితే జరిగింది. షహానీ అలీ అని చెప్పేసి ఈ పర్సన్ వచ్చేసి మాల్దీవ్స్ కి సంబంధించిన పర్సన్, ఈ పర్సన్ కూడా విన్ అయ్యారు. అలాగనే ఫ్లావినో ఆంటోనియో అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి వచ్చేసి రామన్ మ్యాగసిస్ అవార్డు 77వ ఎడిషన్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. స్వచ్ఛ సురక్షణ అవార్డు, ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇండోర్ అండ్ టాప్ ప్లేస్ లో ఉండడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ ఏవైతే ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఇచ్చానో ఈ లిస్ట్ అనేది కూడా ఒకసారి గో త్రూ చేయండి అన్న, ఖచ్చితంగా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ ఇవన్నీ కూడా చూసుకోండి. బీసీసీ అవార్డ్స్ అనేది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగే నోబెల్ ప్రైజెస్ అనేది కూడా ఒకసారి మీరు ఈ లిస్ట్ అనేది ఒకసారి గో త్రూ చూసుకొని వెళ్ళండి. అనోరా అనేది మనకి ఆస్కర్ అవార్డ్స్ కి సంబంధించిన బెస్ట్ మూవీ కేటగిరీలో విన్ అవ్వడం అయితే జరిగింది. హైయెస్ట్ అంటే 5 కేటగిరీస్ లో విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. మిస్ వరల్డ్ వచ్చేసి మనకి ఇండియా 3rd టైం హోస్ట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఎడిషన్ 2024లో కూడా ముంబైలో హోస్ట్ చేస్తే 2025కి సంబంధించి హైదరాబాద్లో హోస్ట్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్లో హోస్ట్ చేసినప్పుడు మనకి ఎస్ చువాంగ్ శ్రీ అని చెప్పేసి ఆమె సుచేత చువాంగ్ శ్రీ అని చెప్పేసి ఆమె విన్ అవ్వడం అయితే జరిగింది. థాయిలాండ్ కి సంబంధించిన పర్సన్ ఫస్ట్ టైం ఆమె విన్ అయ్యారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. కామిరి ఇక్కడ రీటా ఫారియా అని చెప్పేసి ఈమె వచ్చేసి 1966లో ఫస్ట్ ఇండియన్ మిస్ వరల్డ్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ రీసెంట్ గా అడిగితే మాత్రం వచ్చేసి మానసు చిల్లర్ గారు. ఎస్ ఈమెను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ ఏవైతే ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.